హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. ఈరోజు డిఫరెంట్గా స్టెనో పేపర్ చేయబోతున్నాం. ఎందుకంటే స్టెనో చాలా దగ్గరగా ఉంది కదా, అందుకోసమే డేట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఆన్ ద రిక్వెస్ట్ ఈరోజు జాగ్రఫీ క్వశ్చన్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. టాపిక్ వైజ్ వెళ్దాం. టాపిక్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ వెళ్దాం. ఈరోజు జాగ్రఫీ కంప్లీట్ చేద్దాం, రేపు ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. అలా పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ అన్నీ కంప్లీట్ చేద్దాం, ఇంక్లూడింగ్ స్ట్రాటజీకి. అండ్ ఎగ్జామ్ ముందు యూ విల్ బి రెడీ టు గో. అంటే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ బ్రేక్ అయింది కదా, స్టెనోలో ఎంత బ్రేక్ అయిందో వీ విల్ అబ్జర్వ్. అండ్ దీనికంటే ముందు ఒక చిన్న అండర్స్టాండింగ్ ఏంటంటే, స్టెనోలో చాలా స్టాటిక్ క్వశ్చన్స్ చూడొచ్చు మీరు. స్టాటిక్ అంటే స్టాటిక్ జీకే కాదు, అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఇప్పుడు హిమాలయ సిస్టమ్ ఉంది, పెనిన్సులర్ సిస్టమ్ ఉంది. ఇందులో ఏది పెనిన్సులర్ సిస్టమ్ అనేది మీకు తెలుసు, వాటి యొక్క ట్రిబ్యూటరీస్ తెలుసు. అలా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. కాన్సెప్చువల్గా అంటే ఇప్పుడు మనం ఎలిమినేట్ చేస్తాం కదా CGL ఎగ్జామ్స్లో, అంతలా మీరు అవసరం లేదనమాట. అంత డెప్త్లో మీరు కాన్సెప్ట్ని అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీని నుంచి కూడా మనం ఇన్సైట్స్ తీసుకోవచ్చు. CGL ఎగ్జామ్ మీరు రాస్తున్నా సరే స్టెనో పేపర్స్ కూడా సాల్వ్ చేయండి. స్టెనో పేపర్ సాల్వ్ చేయండి. దీంతోపాటు మీకు ఏంటి యూజ్ అంటే, ఒకటి రివిజన్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్స్ కదా, సేమ్ సబ్జెక్ట్, సేమ్ కాన్సెప్ట్ అండ్ సేమ్ సిలబస్ కూడా ఉంటుంది కాబట్టి ఒకటి రివిజన్ అవుతుంది. మీ వీక్ ఏరియాస్ని ఫైండ్ చేయొచ్చు. ఓకే, వీక్ ఏరియాస్ని ఫైండ్ చేయొచ్చు. అండ్ మీ స్టాటిక్ పోర్షన్ ఎంతవరకు మీరు స్ట్రాంగ్గా పెట్టుకున్నారో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు CGL అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు టఫ్ క్వశ్చన్స్ అన్నీ. అలానే ఈజీ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, ఇది ఒక టెస్ట్ అనమాట మీకు. ఇది ఎవరికి? CGL వాళ్ళకి. వాట్ అబౌట్ స్టెనో? స్టెనో వాళ్ళకి ఏమని చెప్పుకోవచ్చు, వాళ్ళకి కూడా ఇది రివిజన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ 2025 ప్యాటర్న్ కదా, సో ఇది చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మీరు ట్రాక్ చేసుకోండి ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగారు, ఏ క్వశ్చన్స్లో మీరు ల్యాగ్ అవుతున్నారు, అండ్ అవి నోట్ చేసుకొని వర్క్ ఆన్ దెమ్. యూ విల్ అండర్స్టాండ్. ఇక్కడ స్వాట్ అనాలిసిస్ చేయండి. మీ వీక్ ఏరియాస్ అర్థమైన తర్వాత వాటిని ఒకసారి చూసుకోండి. ఓకే, అలా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇవి సాల్వ్ చేసిన తర్వాత మీకు చాలా వరకు కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. వెరీ నెసెసరీ బిఫోర్ ది ఎగ్జామ్స్. ఓకే, సో రోజు అంత కాన్సన్ట్రేషన్తోనే కాకుండా ఇంకా ఎక్కువ ఫోకస్తో ఈరోజు వర్క్ చేద్దాం. ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. క్రాపింగ్ సీజన్స్ ఇచ్చారు. ఇక్కడేమో మేజర్ క్రాప్స్ అడిగారు అనమాట. మనకుండే నార్మల్ సీజన్స్ లాగే క్రాప్స్లో కూడా సీజన్స్ ఉంటాయి కదా, సీజన్స్కి తగ్గట్టు వెజిటబుల్స్ కానీ ఇవి కానీ వేస్తూ ఉంటారు. అందరికీ ఐడియా ఉంటుంది. మనకి 3 సీజన్స్ ఉన్నాయి, 3 క్రాపింగ్ సీజన్స్ ఉన్నాయి. ఏంటవి? ఖరీఫ్, రబీ అండ్ జైద్. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుందాం, అంటే ఖరీఫ్, రబీలో ఎలాంటి క్రాప్స్ వేస్తారో మీకు ఐడియా లేకపోయినా, జైద్ అయితే ఆడ్ వన్ అవుట్ లాగా ఉంటుంది కదా ఎప్పుడు, ఎందుకంటే దీన్ని మనం సమ్మర్ సీజన్లో వేస్తాం. ఇవి సీజనల్ ఫ్రూట్స్కి ఆ టైంలో వేస్తారు కాబట్టి ఇవి ఈజీగా గుర్తుంటాయి. ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఉంటుంది. అండ్ వెజిటబుల్ ఫ్రూట్స్ ముఖ్యంగా అంటే వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ ఇలాంటివి వేస్తూ ఉంటారు ఫాడర్. సో జైద్ ఈజ్ నోన్ ఫర్ దిస్. Cకి ఫస్ట్ ఆప్షన్ అని అయితే తెలుసు కదా, అండ్ Cకి ఫస్ట్ ఆప్షన్ ఉండేది ఓన్లీ 1 ఆప్షన్ అనమాట. సో యువర్ జాబ్ ఈజ్ వెరీ ఈజీ విత్ దిస్, రైట్. అండ్ ఖరీఫ్ సీజన్ అంటే మాన్సూన్ అని గుర్తుపెట్టుకోండి, అంటే వర్షాలు పడతాయి కదా, రైనీ సీజన్ అలాంటి టైంలో అనమాట, అంటే జూన్ టు సెప్టెంబర్. దీని తర్వాత ఇది వింటర్ సీజన్ అనుకోవచ్చు కదా. రబీ క్రాప్స్ అప్పుడు వేస్తారు, అక్టోబర్ టు మార్చ్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుండాలి. ఖరీఫ్ సీజన్లో రైస్కి మీకు గుర్తుపెట్టుకోండి, రైస్కి మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, ఎక్కువ వాటర్ అనేది కావాలన్నమాట. రైస్ పండించాలంటే చాలా వాటర్ కావాలి. ఈవెన్ 1 kg ఆఫ్ రైస్కి 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో అందుకే వాటర్ ఎక్కువ కావాలంటే అది మాన్సూన్ సీజన్లోనే కదా పండుతుంది. సో ఖరీఫ్ అనేది రైస్ ఉండే దగ్గర ఉండాలి. రైస్, కాటన్, బాజ్రా, మేజ్, జోవర్, తూర్, ఇది దాల్ అనమాట. దిస్ ఈజ్ 1 కైండ్ ఆఫ్ అ దాల్. సో ఇవన్నీ ఖరీఫ్లో వస్తాయి. మరి రబీలో వీట్, గ్రామ్, రేప్ సీడ్ అండ్ మస్టర్డ్, బార్లే. వింటర్ సీజన్ అంటే టెంపరేచర్స్ అనేవి కంపారిటివ్లీ తక్కువ ఉండాలా, టెంపరేట్ అని అనుకోవచ్చు కదా. అలా యూ కెన్ నారో డౌన్. అండ్ ఈ క్వశ్చన్ ఈజీయే కదా, యూ కెన్ ఆన్సర్ దిస్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్, ఇజంట్ ఇట్? ది జాగ్ ఫాల్స్ ఇన్ కర్ణాటక ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ విచ్ రివర్? వాటర్ ఫాల్స్ ఆల్రెడీ చూసాం కదా, వీడియో ఉంది మన ఛానల్లో. వాటర్ ఫాల్స్ ఎన్ని కైండ్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడున్నాయి, మన ఇండియాలో ఏ స్టేట్స్లో ఏ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఇంక్లూడింగ్ నిమోనిక్స్తో గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, రీటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ని. ఓకే, సో జాగ్ ఫాల్స్ ఎక్కడుంది? కర్ణాటకలో ఉందని వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇది ఏ రివర్ ఆరిజిన్ అని అంటే శరావతి రివర్ అనమాట. అండ్ ఎలా గుర్తుపెట్టుకున్నాం మనం? జాగ్ ఫాల్స్, జాగింగ్ చేస్తే శ్రమించినట్టే కదా, సో శ్రమించడం నుంచి శరావతి అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం, ఇజంట్ ఇట్? సో దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, విచ్ ప్లానెట్ హ్యాస్ ద లాంగెస్ట్ డే ఇన్ ద సోలార్ సిస్టమ్? వీనస్, మార్స్, జూపిటర్, ఎర్త్. ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి, లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్. డేకి గుర్తుండాలి అండ్ ఇయర్కి గుర్తుండాలి. ఓకే, లాంగెస్ట్ ఇయర్ లేకపోతే షార్టెస్ట్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, రొటేషన్ అండ్ రెవల్యూషన్ అంటే కూడా ఇదే. డేనే రొటేషన్ అంటారు,
ఆల్రైట్. అండ్ ఇయర్ని రెవల్యూషన్ అంటారు. ఓకే, అంటే ఏంటి డే అంటే మనకి డే ఎలా వస్తుంది, డే అండ్ నైట్ అని మనకి 24 అవర్స్ ఉంటాయి ఆ రోజుకి. సో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా, ఇక్కడ భూమి తిరగడం వల్ల కొన్ని కాంటినెంట్స్కి ఏమో సన్లైట్ వస్తుంది అండ్ అది రొటేట్ అయ్యేసరికి ఇంకొక పక్కకి రాదనమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ ద యాక్సిస్ ఆల్సో. మనకి భూమి అనేది 23.5 degrees టిల్ట్ అనేది అబ్జర్వ్ చేస్తాం ఎర్త్కి. కాబట్టే ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్కి 6 months సన్లైట్ ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది అనమాట. సో ఈ డే కాన్సెప్ట్ దేనికోసం? సో ఈ డే కాన్సెప్ట్ వచ్చేదే ఈ టిల్ట్ వల్ల అనమాట, రొటేషన్ వల్ల అనమాట. అంటే తన చుట్టూ తాను తిరగడం వల్ల వచ్చింది ఇది డే అనేది. మరి ఇయర్ అంటే సూర్యుని చుట్టూ తిరగడం కదా, ఇదైతే జస్ట్ రొటేషన్. సూర్యుని చుట్టూ తిరిగితే రెవల్యూషన్. అంటే చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది, ఎర్త్కి అయితే ఎంత టైం పడుతుంది, 365 days పడుతుంది, ఇజంట్ ఇట్? సో ఇక్కడ చూడండి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే VJNM అంతే, నథింగ్ మోర్ దాన్ దాట్. లాంగెస్ట్ డే దేనికి ఉంటుంది? వీనస్కి. షార్టెస్ట్ డే జూపిటర్కి 9 hours సంథింగ్ ఉంటుంది అంతే, చాలా షార్ట్. అండ్ N అంటే నెప్ట్యూన్ హియర్. అండ్ M అంటే మర్క్యూరీ, ఇది మార్స్ కాదు, గుర్తుండాలి. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. రీకాల్ చేసుకోవాలంటే చాలా ఫ్యాక్ట్స్ రీకాల్ చేసుకోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి సన్ ఏదైతే ఉంటుందో ఈ సన్కి 99% ఆఫ్ ద మాస్ సోలార్ సిస్టంలో కవర్ అయ్యేది సన్దే అనమాట. మిగతా 1%లోనే మిగతా ప్లానెట్స్ కానీ క్లౌడ్స్, యాష్, డస్ట్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రో క్లైమాటిక్ అండ్ సాయిల్ కండిషన్స్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ వీట్. వీట్ కల్టివేషన్ కానీ చూసారు. వీట్ దేని ఏ క్రాప్ అని అంటే రబీ సీజన్లో పండించే క్రాప్. అండ్ రబీ అంటే ఏంటి? వింటర్, ఇందాకే చూసాం కదా. సో వింటర్ సీజన్లో మనకి చల్లగా ఉంటాయి. అంటే ఇప్పుడు వీటికి ఎలాంటి కండిషన్స్ కావాలి? టెంపరేట్ కండిషన్స్ కావాలి. టెంపరేట్ అంటే నార్మల్గా ఉండాలి. మనం ఇప్పుడు చూడండి ఎర్త్ని కూడా డివైడ్ చేసుకుంటాం కదా, ఇది 0 degrees ఈక్వేటార్ అయితే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది, ఇజంట్ ఇట్? సో దీన్ని మనం ట్రాపికల్ రీజన్ అంటాం. ఇలా కాకుండా పైన 66.5 degrees నార్త్ అండ్ సౌత్ కూడా ఉంటుంది కదా, వాటిని టెంపరేట్ రీజన్స్ అంటాం. ఈ పైనవి ఫ్రిజిడ్ అంటాం, వదిలేసేయండి అవి. బట్ ఇది అండ్ ఇది, దిస్ వన్ అండ్ దిస్ వన్, దీస్ ఆర్ టెంపరేట్ రీజన్స్. టెంపరేట్ రీజన్స్లో టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మనం లాటిట్యూడ్స్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుందన్నమాట. అంటే టెంపరేట్ అంటే ఏంటి? కొంచెం కంపారిటివ్లీ కోల్డ్ క్లైమేట్స్ ఉంటాయన్నమాట. అండ్ అలాంటి క్లైమేట్సే సూటబుల్ అవుతాయి వీటికి. ఓకే, అంటే చల్లగా ఉండాలి ముఖ్యంగా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, అంటే ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నా. మీకు స్టాటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకోండి, వీటికి ఎలాంటి క్లైమేట్ కావాలని ఎగ్జాక్ట్గా మీకు తెలియకపోతే ఆన్సర్ చేయలేరా అంటే నో, యూ క్యాన్ ఆన్సర్. ఎస్, యూ క్యాన్ ఆన్సర్. ఎలా అంటే కాన్సెప్ట్ అర్థమైంది కదా, వీటికి కోల్డ్ క్లైమేట్ కావాలి. ఆప్షన్ 1 చూడండి, యారిడ్ క్రాప్ అంటున్నారు. యారిడ్ అంటే ఏంటి? డ్రై రీజియన్ అనమాట. అంటే మాయిశ్చర్ లేకుండా, మాయిశ్చర్ లేకపోతే ఎలా అవుతుంది? దానికి కావాల్సిందే మాయిశ్చర్. వింటర్ సీజన్లో బ్రతికేది అందుకే అది. సో యారిడ్ క్రాప్ అంటున్నారు. టెంపరేచర్ అబౌవ్ 40 degrees Celsius. 40 degrees Celsius అనేది హై టెంపరేచర్ కదా, వేడిగా ఉంటుంది. సో అది ఎలా సర్వైవ్ అవుతుంది? అండ్ శాండీ లోమ్ సాయిల్ అని అంటున్నారు. శాండీ అంటే లూజ్గా ఉంటుంది. లూజ్గా ఉండే శాండ్లో మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వై దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. దట్ ఈస్ వై దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. బి చూడండి, సబ్ ట్రాపికల్ క్రాప్, హై హ్యూమిడిటీ, లాటరైట్ సాయిల్. లాటరైట్ సాయిల్లో ఇది ఉండదు. అండ్ సబ్ ట్రాపికల్ అంటున్నారు. సబ్ ట్రాపికల్ అంటే ఏంటి? సి ఇక్కడ ఉంటుంది అనమాట, జస్ట్ 30 degrees అని అనుకోండి. సబ్ ట్రాపికల్ రీజన్ అంటే కూడా వేడిగానే ఉంటుంది, కాబట్టి ఇది కూడా కాదు. టెంపరేట్ క్రాప్ చూడండి, వచ్చేసింది కదా మనకు కావాల్సింది. ఇంకొక ఆప్షన్ కూడా చూడండి అయినా సరే, ఇక్కడ ట్రాపికల్ క్రాప్ అని ఇచ్చారు డైరెక్ట్గా. సో ట్రాపికల్ రీజన్ అంటే ఇది కదా, ట్రాపికల్ రీజన్లో వేడి ఎక్కువ ఉంటుంది, సన్లైట్ ఎక్కువ ఉంటుంది. 30 to 35 degrees Celsius ఇచ్చారు. అలాని కంప్లీట్గా చూడకుండా ఉండకండి, మిగతావి కూడా చూడండి. శాండీ సాయిల్ అని ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. శాండ్లో వీట్ అనేది పండదు. ఇక్కడ చూడండి, వింటర్ టెంపరేచర్ ఇచ్చారు, ఇట్ ఈస్ సూటబుల్. టెంపరేట్ క్రాప్, ఇట్ ఈస్ సూటబుల్. అండ్ 10 to 15 degrees Celsius అంటున్నారు, దట్ ఈస్ ఆల్సో సూటబుల్. సమ్మర్లో అయితే 21 to 26 degrees Celsius, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. అండ్ క్లే లోమ్ సాయిల్ అంటున్నారు, విచ్ విల్ బీ సూటబుల్. క్లే సాయిల్లో ఎలా ఉంటుంది? మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాటర్ అనేది హోల్డ్ చేసుకోగలదు అనమాట. హోల్డ్ చేసుకుంటే ఎక్కువ చల్లదనాన్ని పెడుతుందన్నమాట. దట్ ఈస్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ ద వీట్. సో మన ఆన్సర్ ఏంటి? సి అనమాట. ఇలా మీరు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా డు నాట్ టేక్ బ్యాక్ స్టెప్, చదవండి, ఆప్షన్స్ అన్ని చదవండి, అనలైజ్ చేయగలరు. ఎందుకంటే యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, యూ హ్యావ్ ఫినిష్డ్ ద సిలబస్, యూ నో ద కాన్సెప్ట్, యూ నో బేసిక్ థింగ్స్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు అనలైజ్. సో దాన్ని యూస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ హై ఆల్టిట్యూడ్ అబ్జర్వేటరీ ఇన్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ హోస్టింగ్ అన్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ యూజ్డ్ ఫర్ స్పేస్ అబ్జర్వేషన్ ఇన్ లదాఖ్? ఉదయ్పూర్ సోలార్ అబ్జర్వేటరీ, హెన్లే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ, నైనితాల్ ఆర్యభట్ట అబ్జర్వేటరీ, మౌంట్ అబు ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ. దీనికి ఆన్సర్ వచ్చి హెన్లే
ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. దిస్ హ్యాస్ ఆల్సో బీన్ ఇన్ ద న్యూస్. అండ్ ఇక్కడ ఒక ట్రిక్ కూడా చెప్తాను నేను, చూడండి. ఆప్షన్ సరిగ్గా చూడండి. ఉదయ్పూర్ సోలార్ అబ్జర్వేటరీ అన్నారు. ఇక్కడేమో లదాఖ్లో ఉండాలి. ఉదయ్పూర్ ఎక్కడుంది? ఉదయ్పూర్ లేక్. ఇవన్నీ ఎక్కడ చూస్తాం మనం? రాజస్థాన్లో చూస్తాం. అండ్ ఇక్కడ మీరు వెట్లాండ్ గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే మనకి ఉదయ్పూర్ జీల్ అనేది బీహార్లో ఉంటుందన్నమాట. బట్ అది కాదు, ఇది ఉదయ్పూర్ సోలార్ అబ్జర్వేటరీ అంటున్నారు. జనరల్గా ఆ సిటీ నేమ్ మీకు ఎక్కడుంటుంది? రాజస్థాన్లో ఉంటుంది. కానీ లదాఖ్లో అడిగారు కాబట్టి ఈ ఆప్షన్ అయి ఉండదు. మౌంట్ అబు చూడండి. మౌంట్ అబు అనేది హిల్ స్టేషన్ కదా, ఆరావళి రేంజెస్లో. గురుశిఖర్ అనేది హైయెస్ట్ పీక్. ఆ హైయెస్ట్ పీక్ ఎక్కడుంది? హిల్ స్టేషన్. మౌంట్ అబు ఎక్కడుంది? ఆరావళి రేంజెస్లో మౌంట్ అబు హిల్ స్టేషన్ ఉంటుంది. అండ్ గురుశిఖర్ పీక్ అనేది ఇక్కడే ఉంటుంది. సో ఇది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది. ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఆ 2 ఆప్షన్స్ని. అండ్ ఇది చూడండి, హెన్లే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అండ్ నైనితాల్ ఆర్యభట్ట అబ్జర్వేటరీ. నైనితాల్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఎంత ఈజీగా ఇచ్చారు చూడండి ఆప్షన్స్. ఒక్కొక్కసారి పెరిఫెరల్ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుందంటారు కదా, ఇలాంటి కేసెస్లోనే అనమాట. అందుకోసమే ఎక్స్ప్లోర్ చేయండి. మీరు రీల్స్ చూస్తున్నా, సోషల్ మీడియాలో ఎంగేజ్ అవుతున్నా, ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేయండి. ఏదైనా ప్లేసెస్ గురించి చదువుతున్నా వాటిని గుర్తుపెట్టుకోండి. అంటే ఇంపార్టెన్స్ ఇవ్వండి వాటికి కూడా, అంటే వాటికి అటెన్షన్ ఇవ్వండి. ఏదైనా రీల్ వైరల్ అయింది ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ ఎక్కడుంది, ఏ స్టేట్ నుంచి వచ్చింది, అలా కొంచెం తెలుసుకోండి. ఈజీనే కదా, అది మీకు ఇలా కూడా యూజ్ అవుతుంది. సో నైనితాల్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది కాబట్టి ద ఓన్లీ లెఫ్ట్ ఆప్షన్ ఈస్ హెన్లే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ అబ్జర్వేటరీ హైట్ ఎంత? 4500 మీటర్స్ అనమాట, ఆర్ 14,000 సంథింగ్, ఆర్ అప్రాక్సిమేట్లీ 14,000 ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అడిగారు. ఒకవేళ వైల్డ్ లైఫ్ శాంచురీస్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా, నేషనల్ పార్క్స్ చదివినా లేకపోతే వెట్లాండ్స్ చదివినా కొన్ని పేర్లు కలుస్తాయన్నమాట. అలా కాకపోయినా మన తెలుగు స్టేట్ ఇచ్చారు చూడండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నా సరే ఎలాంటి పేర్లు ఉంటాయో మనకు అర్థమవుతుంది కదా. సో యూ కెన్ ఆన్సర్ అనమాట. హౌ కెన్ యూ ఆన్సర్? ఇక్కడ చూడండి, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సోనై రూపై, కేమూర్, ఏటూర్ నగరం ఇచ్చారు. ఏటూర్ నగరం అని ఎక్కడ యూజ్ చేస్తాం? నగర్ అని ఉన్న వాళ్ళు పెట్టుంటారేమో కానీ నగరం అంటే తెలుగు నేమే కదా. సో ఏటూర్ నగరం తెలంగాణకి మ్యాచ్ చేయండి. అంటే 4కి సి రావాలి. 4కి సి ఒకే ఒక ఆప్షన్లో ఉంది, ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒక్కటి మీరు క్రాక్ చేసినా యూ కెన్ క్రాక్ దిస్. 1కి బి చూడండి, గాంధీ గారు మధ్యమ మార్గంలో వెళ్తారని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే వేరే దాంట్లోనే డిస్కస్ చేసుకున్నాం, బట్ డ్యామ్స్లో యాక్చువల్లీ. బట్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది చూడండి, గాంధీ గారు నార్మల్ వ్యక్తి కాదు అని అనుకున్నాం. సో నర్మదా రివర్ దగ్గర ఆ డ్యామ్ బిల్డ్ చేశారని చూసాంలేండి. నౌ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. గాంధీజీ గారు డిప్లొమాటిక్గా ఉంటారు కాబట్టి మాధ్యమ మార్గం, బుద్ధిజం లాగా మాధ్యమిక మార్గం ఫాలో అవుతారు అన్నట్టు, ఎక్స్ట్రీమ్గా లేకుండా. సో అలా యూ కెన్ రిమెంబర్ దిస్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆల్సో. సో గాంధీ సాగర్కి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. సోనై రూపై వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది? అస్సాంలో ఉంది. అండ్ కేమూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఇన్ బీహార్. ఆల్ రైట్, ఇది కూడా ఆన్సర్ చేసే క్వశ్చనే, ఎస్పెషలీ తెలుగు వాళ్ళు. వాట్ ఈస్ కాస్ట్ టోపోగ్రఫీ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్? ల్యాండ్ ఫార్మ్స్. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంటే అర్జెంట్గా మన ఛానల్లోనే వీడియో ఉంది, జాగ్రఫీ ప్లేలిస్ట్లో ఉంది, ల్యాండ్ ఫార్మ్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ కాస్ట్ టోపోగ్రఫీ మనం గ్రౌండ్ వాటర్లో చూస్తామన్నమాట. గ్రౌండ్ వాటర్ యాక్షన్ ఇన్ లైమ్ స్టోన్ ఆర్ డోలమైట్ రీజన్స్, ఇదే కరెక్ట్ ఆన్సర్ దీనికి. రివర్ మియాండరింగ్ ఇన్ అల్యూవియల్ ప్లెయిన్స్, ఇవన్నీ ఫ్లూవియల్ అనమాట. గ్లేషియల్ డిపాజిషన్ అని వాళ్ళే ఇచ్చారు కదా, సో ఇది గ్లేషియర్స్కి సంబంధించింది. విండ్ ఉంటుందని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ కూడా అలా కూడా ఫైండ్ చేయొచ్చు మీరు. రివర్స్ది కదా ఇది గ్లేషియర్స్ది కదా, ఇది విండ్స్ది కదా. సో ది ఓన్లీ వన్ లెఫ్ట్ ఈజ్ గ్రౌండ్ వాటర్ కాబట్టి ఇది వినుండరు అంత కామన్గా. సో గ్రౌండ్ వాటర్దే అనమాట కాస్ట్ టోపోగ్రఫీ. ఓకే, ఇక్కడ మనం ఎలాంటివి చూస్తాం? కేవ్ సిస్టమ్ చూస్తాం కదా, స్టాలక్టైట్ చూస్తాం. కేవ్లో స్టాలగ్మైట్, జీ వచ్చింది కాబట్టి ఇది గ్రౌండ్ కింద నుంచి ఎలివేట్ అయితే, టీ వచ్చింది కాబట్టి ఇది టాప్ పై నుంచి హ్యాంగ్ అయితే. అండ్ ఈ రెండు కలిస్తే పిల్లర్ ఫామ్ అవుతుంది, లేకపోతే కాలం అనుకోవచ్చు. ఇవి కాకుండా ఉవాలా కూడా చూస్తాం, రైట్. ఇవన్నీ కాస్ట్ టోపోగ్రఫీలోనే అబ్జర్వ్ చేస్తాం. మూవింగ్ ఫార్వర్డ్, according to the classification of modern Indian languages, which linguistic family accounts for the largest share of the Indian population? ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఏ దానికి బిలాంగ్ అయ్యింది అని అడుగుతున్నారు. ఇది మీకు క్లాసిఫికేషన్ చదువుంటే ఈజీనే, లేకపోతే వి విల్ డిస్కస్ హియర్ ఆల్సో. బట్ అర్థం చేసుకోండి, లార్జెస్ట్ షేర్ ఆఫ్ ద పాపులేషన్ మాట్లాడే లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. అంటే మనకి ఆర్యన్ ఇన్వేజన్ థియరీ మీరు వినే ఉంటారు. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంటే ప్రజెంట్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ మనల్ని ఇన్వేట్ చేసి వచ్చిన వాళ్ళే అని బిలీవ్ చేస్తారనమాట. సో ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ప్రకారం ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కదా. సో ఈ ఆర్యన్స్ అంటే ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళే అని బిలీవ్ చేస్తారనమాట. నా లాంగ్వేజెస్కి రండి, క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ చూడండి, ఇండో
ఇండో యూరోపియన్స్ అంటే ఎవరు? ఇండో ఆరియన్స్ అనమాట. ఏ స్టేట్స్లో చూస్తాం? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండో యూరోపియన్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో చూస్తాం. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్, హర్యానా ఆ ఏరియాస్లో చూస్తాం అనమాట. ఇంక్లూడింగ్ బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం అక్కడ చూస్తాం. సైనో టిబెటన్ అర్థమవుతుంది కదా. సైనో అంటే చైనా వాళ్ళని అంటాం, అండ్ టిబెట్ రీజియన్స్ అంటే హిమాలయన్ రీజియన్స్, అంటే ఇక్కడ మయన్మార్ కూడా వస్తుంది. టిబెటో హిమాలయన్ లాంగ్వేజెస్ అని చెప్పుకోవచ్చు. ఇవి కూడా హిమాలయన్ ఏరియాస్, అంటే అక్కడ స్టేట్స్ కొన్ని కవర్ అవుతాయి కదా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, అస్సాం ఇవన్నీ కూడా వస్తాయి సైనో టిబెటన్లో. ఇక్కడే మనం నార్త్ ఈస్ట్వి కూడా చూస్తాం. అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ అవన్నీ కూడా మనం సైనో టిబెటన్లోనే చూస్తాం. ఇది కాకుండా ఏది ఉంది? ద్రవిడియన్ ఉంటుంది. అండ్ ఆస్ట్రిక్ అంటే ఆస్ట్రో ఏషియాటిక్. ఆస్ట్రిక్ అంటే ఆస్ట్రో ఏషియాటిక్ అనమాట. ఓకే, ద్రవిడియన్లో మనవే వస్తాయి కదా, సౌత్ అనమాట. సౌత్ ద్రవిడియన్ ఉంటుంది, సెంట్రల్ ద్రవిడియన్ ఉంటుంది, నార్త్ ద్రవిడియన్ ఉంటుంది. ఇక్కడ మన సౌత్ స్టేట్స్ అన్నీ వస్తాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, మధ్యప్రదేశ్ కూడా ఉంటుంది. ఒడిషా, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఆస్ట్రిక్లో అంటే మేఘాలయ, నికోబార్ ఐలాండ్స్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇవన్నీ వస్తాయి. ఓకే, సో మేజర్గా ఎక్కడ ఏం మాట్లాడతారు? మేజర్గా ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారంటే ఇండో యూరోపియన్ మాట్లాడతారు, ఇండో ఆర్యన్ వాళ్ళవి. సో 73% ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ యూజ్లో ఉంటాయి, అండ్ 20% ద్రవిడియన్వి చూస్తాం. అండ్ ఇవి చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి, అంటే ఇవి 1% 0% సైనో టిబెటన్ లాంగ్వేజెస్ అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అనేవి ఇట్ అకౌంట్స్ ఫర్ ద లార్జెస్ట్ షేర్ ఇన్ ద ఇండియన్ పాపులేషన్. ఓకే, సో 73% కదా, గుర్తుపెట్టుకోండి. ఇండో యూరోపియన్ ఈజ్ ద ఆన్సర్ హియర్. గుర్తుండాలి, ఇండో యూరోపియన్ 73%. తర్వాత నెక్స్ట్ మన సౌత్ అనమాట, ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఎంత? 20%. అండ్ సైనో టిబెటన్ 0. అండ్ ఆస్ట్రిక్వి 1 ఉంటాయి. మూవింగ్ ఆన్, వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ అక్రాస్ ద ఎర్త్ సర్ఫేస్? ఎందుకు అసిమెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని అడుగుతున్నారు. కాంటినెంట్స్ కానీ ఓషన్ కానీ ఒక షేప్స్లో ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నార్త్ అమెరికా తీసుకోండి, ఇక్కడ సౌత్ అమెరికా తీసుకోండి, ఇలా ఉంటుంది. ఇక్కడేమో ఆఫ్రికా అగైన్ ఇలా ఉంటుంది, మన ఇక్కడ యూరప్ ఏమో ఇలా ఉంటుంది, ఏషియా ఇలా ఉంటుంది, ఇక్కడ ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ ఏమో ఇలా అయి ఉంటుంది. ఎందుకు ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ అలా ఉంటుంది? అండ్ ఇక్కడ మిడిల్ ఈస్ట్ చూస్తామా, వెస్ట్ ఏషియా అని కూడా అంటారు, అరేబియన్ పెనిన్సులా ఇలా ఉంటుంది. వై ఆల్ ఆఫ్ దిస్ అని అంటే ఆప్షన్స్ చూడండి. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అండ్ ప్లేట్ టెక్టోనిక్స్, ఎర్త్స్ ఎలిప్టికల్ ఆర్బిట్, మ్యాగ్నెటిక్ అనామలీస్ ఇన్ ద కోర్, వేరియేషన్స్ ఇన్ సోలార్ రేడియేషన్. ఇక్కడ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ అయితే ఫస్ట్ అనమాట, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అండ్ ప్లేట్ టెక్టోనిక్స్. చూద్దాం ఎందుకో, బట్ అదర్ ఆప్షన్స్ చూడండి. ఎర్త్స్ ఎందుకు కాదో అబ్జర్వ్ చేయండి. మీకు ఒకవేళ డౌట్ వచ్చింది, మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, వేరే ఆప్షన్స్ మీద వర్క్ చేయండి. ఇది ఎందుకు అయి ఉండొచ్చు లేకపోతే ఎందుకు అవ్వకూడదు అన్నట్టు యూ హ్యావ్ టు క్యాల్కులేట్. ఎర్త్స్ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటున్నారు. ఎర్త్ అనేది ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది, అండ్ ఇది తిరగడం వల్ల కాంటినెంట్స్లో చేంజెస్ వస్తాయని అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ ఈవెన్ రిలేటెడ్? మూమెంట్ బట్టి మనకి డే అండ్ నైట్లో చేంజెస్ రావచ్చు, లేకపోతే రెవల్యూషన్లో ఏదైనా తేడా రావచ్చు, కానీ డైరెక్ట్గా మన కాంటినెంట్స్లో ఎలాంటి తేడాలు వస్తాయి? లేదు కదా. సో ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. అండ్ మ్యాగ్నెటిక్ అనామలీస్ ఇన్ ద కోర్ అంటున్నారు. ఇది క్రస్ట్ అనుకుంటే, ఇది మ్యాంటిల్ అనుకుంటే, ఇది కోర్ అనమాట. సో ఈ కోర్లో వచ్చే మ్యాగ్నెటిక్ అనామలీస్ కారణం అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ చూడండి, వేరియేషన్స్ ఇన్ సోలార్ రేడియేషన్, ఇదైతే అస్సలు ఇర్రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. సోలార్ రేడియేషన్ అంటే సన్ నుంచి లైట్ పడుతుంది కదా, దానివల్ల అని అంటున్నారు. హౌ కెన్ సోలార్ రేడియేషన్ బి ద రీజన్? సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ ఈజ్ ద ఆన్సర్. సీ ఫ్లోర్ మన ఓషన్స్లో, ఇది ఓషన్ అనుకోండి, ఏమవుతుంది దీని కింద కూడా, ఇక్కడ మ్యాగ్మానే కదా ఉంటుంది, ఇక్కడ ఓషన్ ఉంది, ఇక్కడ కాంటినెంట్ అనుకుందాం. సో ఇక్కడ కూడా మ్యాంటిల్లో నుంచి సెమీ సాలిడ్ లిక్విడ్ మోల్టెన్ ఫామ్లో ఉండే లావా మ్యాగ్మా ఉంటుంది కదా, అది బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? కొండలు అనేవి కూల్ అయిన తర్వాత ఫామ్ అవుతాయి. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ లోపల నుంచి వచ్చింది, అప్పుడు దీని మీదే ఇంకొకటి ఫామ్ అవుతుంది. అలా ఇలా సపరేట్ అవుతుంది అనమాట, అంటే స్ప్రెడ్ అవుతుంది. దీంతో పాటు టెక్టోనిక్ ప్లేట్స్ కూడా ఉంటాయి కదా భూమి మీద. క్రస్ట్ మీదే టెక్టోనిక్ ప్లేట్స్ కూడా ఇలా ఉంటాయి అనమాట. మేజర్ ప్లేట్స్ ఉంటాయి, మైనర్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ ప్లేట్స్ కూడా సైలెంట్గా ఉండవు, మ్యాగ్మా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మూవ్ అవుతూ ఉంటాయి. కిందేమో సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ జరుగుతుంది, పైనేమో టెక్టోనిక్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి అవి కూడా మూవ్ అవుతాయి అనమాట. అందుకే ఈ రెండే రీజన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కలెక్టివ్గా అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఓషన్, ఇక్కడేమో కాంటినెంట్ ఉంది, ఇదేంటి? దిస్ ఈజ్ నార్త్ అమెరికా, దిస్ ఈజ్ యూరప్ అనుకోండి. కిందేమో ఓషన్ ఉంది, బట్ కింద ఏమవుతుంది? ఇది స్ప్రెడ్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఓషన్ లెవెల్ అనేది ఇంకా సపరేట్ అవుతుంది, వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్, కాంటినెంట్స్ మధ్యన డిస్టెన్స్. సో ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. రైట్.
మూవింగ్ ఆన్. ఇక్కడ పోర్ట్స్ ఇచ్చారు, చాబహార్ పోర్ట్, ఐఎంఈసి, సిత్వే పోర్ట్, అండ్ ఇవి ఎక్కడున్నాయని అడిగారు. లింక్స్ విత్ ఇండియా. చూడండి, ఇంపార్టెంట్ చాబహార్ పోర్ట్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈ మిడిల్ ఈస్ట్ కార్నర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడర్ ఇది. సో ఇది ఎవరెవరిని లింక్ చేస్తుంది? దీని పేరు తెలిసినా యూ కెన్, అంటే అబ్రివేషన్ తెలిసినా మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇట్ లింక్స్ ఇండియా, యూరప్ వయా మిడిల్ ఈస్ట్. అంటే ఇది ఇండియా అనుకోండి, ఇలా వెళ్ళి ఇక్కడ మిడిల్ ఈస్ట్ ఉంటుంది కదా, సో దాంతో యూరప్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎకనామిక్ కారిడర్ ఇది. ఎకనామిక్ కారిడర్ దీనికోసం ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి, ఎకానమీని బూస్ట్ చేసుకోవడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో బీకి 1 ఉండాలి, ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏకి 3 అనమాట. చాబహార్ పోర్ట్ ఎక్కడుంది? ఇరాన్లో ఉంది కదా. సో టు యాక్సెస్ వాట్? యాక్సెస్ టు సెంట్రల్ ఏషియాకి బైపాసింగ్ పాకిస్తాన్ అడ్డంగా ఉంటే మనం ట్రేడింగ్స్ చేసుకోలేమా ఏంటి? వి ఫైండ్ అవర్ వే అండ్ దిస్ ఈస్ దట్ వే. సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ వస్తుంది దీనివల్ల. సో ఇట్ ఈస్ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ టు ఇండియా ఆల్సో. అండ్ సిత్వే పోర్ట్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ద న్యూ ఏజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ ఇండియా టు సౌత్ ఈస్ట్ ఏషియా వయా మిజోరాం, మయన్మార్ లింక్ అనమాట. మనం నిన్న అంటే పీవైక్యూ సిరీస్ చేస్తున్నాం కదా సీజీఎల్లో, అక్కడ చూసాం ట్రైలేటరల్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు కదా. అది ఎవరెవరి మధ్యన? ఇండియా, థాయిలాండ్ అండ్ మయన్మార్ అనమాట. మయన్మార్ వయా వెళ్తాం థాయిలాండ్ వరకు. అండ్ మన ఇండియాలో ఏ స్టేట్ దానికి ఇంపార్టెంట్ అంటే మణిపూర్ అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకే వెళ్ళాలి వయా ఇక్కడ మిజోరాం అనమాట. మిజోరాం మయన్మార్ లింక్. సో సిత్వే పోర్ట్ దానికే అనమాట. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఈజీ టు ఆన్సర్ ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఆప్షన్స్. Which of the following statements correctly differentiates alluvial soils from red soils and yellow soils? Alluvial soils ఇవన్నీ మనం సాయిల్స్ క్లాస్ కూడా చేసాం, టైప్స్ ఆఫ్ సాయిల్స్. అందులో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఫాస్ఫరస్లో అన్నీ డెఫిషియెంట్గా ఉంటాయి. ఓకే. అండ్ రెడ్ సాయిల్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ రెడ్ కలర్ దేని నుంచి వస్తుంది? ఐరన్ ఆక్సైడ్స్ వల్ల వస్తుంది. ఐరన్ బయట పెడితే కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కొరోజన్ వల్ల ఏం జరుగుతుంది? రస్ట్ పడుతుంది కదా, దానివల్లే కదా రెడ్ కలర్ వస్తుంది. మనకి సాయిల్లో కూడా అంతే అనమాట. ఇక్కడ అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకున్నాం? ఆలు అని గుర్తుపెట్టుకున్నాం. ఆలు అంటే ఏంటి? పొటాటో కదా. సో పొటాష్లో డెఫిషియెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం రండి. అల్యూవియల్ అనేది ఫ్రమ్ రాక్స్ అంటున్నారు, రెడ్ ఆర్ ఎల్లో, రివర్ ట్రాన్స్పోర్టెడ్ అంటున్నారు. ఈజ్ ఇట్ రెడ్ ఆర్ ఎల్లో సాయిల్స్ అనేవి రివర్ ట్రాన్స్పోర్టెడ్ కాదు. రివర్ ట్రాన్స్పోర్టెడ్ యాక్చువల్లీ అల్యూవియల్ సాయిల్స్. మనకి నదర్న్ ప్లెయిన్స్ అక్కడ ఫామ్ అయిందే రివర్స్ వల్ల అనమాట. అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఓల్డర్ టైప్స్ అంటున్నారు, మోస్ట్ ఫర్టైల్ అంటున్నారు, రెడ్ ఆర్ ఎల్లో కలర్డ్ బై ఐరన్ అంటున్నారు. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూడండి. ఆప్షన్ డి చూడండి, అల్యూవియల్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్ అండ్ హ్యూమస్ అంటున్నారు. మనకుండే అన్ని సాయిల్స్లో డెఫిషియెంట్గా ఉండేది ఫాస్ఫరస్ అండ్ హ్యూమస్లోనే అనమాట. కాబట్టి అల్యూవియల్లో కూడా రిచ్గా ఉండదు. ఆల్దో అల్యూవియల్ సాయిల్స్ ఆర్ ఫర్టైల్, ఇది కరెక్ట్ కాదనమాట. అండ్ రెడ్ ఆర్ ఎల్లో రిచ్ ఇన్ పొటాష్ అంటున్నారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అల్యూవియల్ శాండీ లోమ్ టు క్లే, రెడ్ ఆర్ ఎల్లో అనేవి శాండీ లోమ్గా ఉంటాయి అండ్ లెస్ ఫర్టైల్ అప్లాంట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఫర్టిలైజర్స్ అందుకే ఎక్కువ యూజ్ చేయమంటారు రెడ్ సాయిల్లో, బికాజ్ అవి లెస్ ఫర్టైల్గా ఉంటాయి అనమాట. దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ శాండీ లోమ్ టు క్లేయిష్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ రెడ్ కలర్డ్ బై ఐరన్ కరెక్టే, కానీ ఓల్డర్ టైప్స్ మోర్ ఫర్టైల్ అంటున్నారు. మనం అల్యూవియల్ సాయిల్స్లో అంటే ఫస్ట్ మనం ఫ్యాన్ చూస్తాం కదా డెల్టాస్ దగ్గర, అక్కడ ఖాదర్ అండ్ భాంగర్ చూస్తాం. ఖాదర్ అంటే ఏంటి? కొత్త సాయిల్. భాంగర్ అంటే ఓల్డర్ ఎక్కువ ఫర్టైల్గా ఉంటుందా? న్యూ అల్యూవియం సాయిల్ ఎక్కువ ఫర్టైల్గా ఉంటుందా? ఆబ్వియస్లీ న్యూ. ఇక్కడ ఓల్డర్ టైప్స్ మోర్ ఫర్టైల్ అంటున్నారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే భాంగర్ అంటే ఒకప్పుడు ఇక్కడ స్ట్రీమ్స్ అనేవి ఫ్లో అయ్యేవన్నమాట, ఒకప్పట్లో అయ్యేవి. కాబట్టి ఈ ఖాదర్లో ఇప్పటికీ అవుతున్నాయి. కాబట్టి వర్షాలు పడిన ప్రతిసారి మినరల్స్ని తీసుకొస్తాయి, రివర్స్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవే ఎక్కువ ఫర్టైల్ ఉంటాయి అనమాట వెన్ దే ఆర్ కంపేర్డ్ విత్ భాంగర్. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఓన్లీ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇదా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ సరిగ్గా చూసుకోండి, ఓల్డర్ టైప్స్ మోర్ ఫర్టైల్ అని అడుగుతున్నారు, మోస్ట్ ఫర్టైల్ అని. దట్ ఈస్ వై ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సస్ 2011 విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ నో షెడ్యూల్ ట్రైబ్? ఇది కొంచెం మోడరేట్ క్వశ్చన్ అనే చెప్పుకో. ఎందుకంటే నార్మల్గా 2011 సెన్సస్ అంటే మనం బేసిక్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటాం. పాపులేషన్ గురించి, హైయెస్ట్ ఎక్కడ, లోయెస్ట్ ఎక్కడ, లిటరసీ రేట్ గురించి, పాపులేషన్ డెన్సిటీ గురించి, సెక్స్ రేషియో గురించి చదువుకుంటాం. కానీ షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారు, ఎక్కడ తక్కువ ఉంటామని యూజువల్గా మనం చెక్ చేసుకోం, రైట్? అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చి గోవా అనమాట. గోవాలో షెడ్యూల్ ట్రైబ్స్ అనే వాళ్ళే ఉండరు. కేరళలో మనం హైయెస్ట్ సెక్స్ రేషియో చూస్తాం, isn't it? అండ్ పుదుచేరిలో కూడా హైయెస్ట్ సెక్స్ రేషియోనే యూటీలో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా? ఇలాంటివి చదువుకుంటాం కదా మనం.
లోయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంటుంది? సిక్కింలో. హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది? యూపీలో. దిస్ ఈజ్ స్టాండర్డ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు, ఈజీ టు ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్ స్టేట్? బయోస్ఫియర్ రిజర్వ్స్ అడిగారు. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? స్టెనో పేపర్స్లో నేషనల్ పార్క్స్ ఇంపార్టెన్స్ లేదు, వెట్లాండ్స్ ఇప్పటి వరకు చూడలేదు మనం. బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద అడిగారు అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ మీద అడిగారు. రైట్, చూద్దాం. శేషాచలం హిల్స్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్లోనే ఆన్సర్ దొరికేసింది కదా, శేషాచలం హిల్స్లోనే ఉన్నాయి. శేషాచలం హిల్సే బయోస్ఫియర్, వన్ ఆఫ్ ద బయోస్ఫియర్ రిజర్వ్ అనమాట. దిహాంగ్, దిబాంగ్, మీరు ఇక్కడ టర్మినాలజీ అబ్జర్వ్ చేయండి. దిహాంగ్, దిబాంగ్ రివర్స్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? అరుణాచల్ ప్రదేశ్లో అబ్జర్వ్ చేస్తాం. బ్రహ్మపుత్రకి ఇన్ఫ్యాక్ట్ ఇది ట్రిబ్యూటరీ అనమాట దిబాంగ్ అనేది. సో అది మేఘాలయలో ఎందుకు ఉంటుంది? దట్ ఈస్ వై ఇట్ ఈస్ రాంగ్. పంచ్మరీ గుజరాత్ కూడా కాదు. దిబ్రూ సాయికోవా అస్సాంలో చూస్తాం, మణిపూర్లో కాదు. దట్ ఈస్ వై ఎలిమినేట్ చేసిన యూ కెన్ ఆన్సర్ దిస్. శేషాచలం అనే పేరు కూడా ఇక్కడే ఉందని యూ కెన్ అండర్స్టాండ్ కదా. తిరుమల హిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ రివర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద హీరాకుడ్ డ్యామ్? హీరాకుడ్ డ్యామ్ ఎక్కడుంది? ఒడిషాలో ఉంది. ఒడిషా సంబల్పూర్లో ఉంటుంది. ఇది కూడా ఈజీ క్వశ్చన్ కదా, స్టాటిక్ అని చెప్పుకోవచ్చు. మహానది రివరే అనమాట. మహానది రివర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది? ఇది ఛత్తీస్గఢ్, ఇది ఒడిషా అని అనుకుంటే ఛత్తీస్గఢ్లో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట దీని ఆరిజిన్. ఒడిషాకి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ముందు ఇక్కడ సిహ్వా మౌంటైన్స్ ఉంటాయి, ఇజంట్ ఇట్? సిహ్వా మౌంటైన్స్ నుంచి ఇలా ఫ్లో అయ్యి ఇలా వెళ్ళి ఇలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం? రష్మి లాగా ష్మి అని గుర్తుపెట్టుకున్నాం. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్కి అయితే డేట్ ఆఫ్ జాయిన్ లాగా టైమ్ ఆఫ్ జాయిన్ అన్నట్టు టీఓజే గుర్తుపెట్టుకోమన్నా. ఎస్ అంటే ఏంటి? సియోనాథ్. హెచ్ అంటే హస్దియో. ఎం అంటే మాంద్. ఐ అంటే ఈబ్ అనమాట. ఇది తేల్, ఓంగ్, జాంగ్. దీస్ ఆర్ ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, దీస్ ఆర్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్. ఈ మహానది రివరే మెయిన్ సోర్స్ అనమాట హీరాకుడ్ డ్యామ్. అండ్ హీరాకుడ్ డ్యామ్ ఈజ్ ద లాంగెస్ట్ డ్యామ్ ఆల్సో. అప్రాక్సిమేట్లీ 25 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్, ఇది స్టేట్ గుర్తుపెట్టుకోండి. ఒడిషాలో ఉంటుంది, సంబల్పూర్లో ఉంటుంది. సంబల్పూర్ ఇక్కడ ఏంటి ఫేమస్? బాక్సైట్. బాక్సైట్. కృష్ణా రివర్ మీద మనం ఆల్మట్టి డ్యామ్ చూస్తాం, నాగార్జున సాగర్ డ్యామ్ చూస్తాం. కావేరీ రివర్ మీద మేకేదాతు ఇప్పుడు కడతారో లేదో చూడాలి. మూవింగ్ ఆన్, స్టేట్మెంట్స్ వచ్చాయి చూడండి. డయాస్ట్రోఫిజం ఇంక్లూడ్స్ ఆల్ ప్రాసెసెస్ దట్ మూవ్, ఎలివేట్ ఆర్ బిల్డ్ అప్ పోర్షన్స్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్. డయాస్ట్రోఫిజం ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం? జాగ్రఫీలో. అఫ్ కోర్స్ అన్ని జాగ్రఫీ క్వశ్చన్సే, బట్ ఇవి మౌంటైన్ మూవ్మెంట్ అనమాట. డయాస్ట్రోఫిజం అంటే మౌంటైన్ బిల్డింగ్ ఉంటుంది కదా, బిల్డింగ్ అంటే బిల్డ్ అవ్వడం, ఈ ప్రాసెస్ కిందే వస్తుంది అనమాట. అండ్ వీటికి సెకండ్ స్టేట్మెంట్ కూడా చూసేయండి. ఎక్సోజెనిక్ ప్రాసెసెస్ డిరైవ్ దేర్ ఎనర్జీ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోలార్ ఎనర్జీ అండ్ టెక్టోనిక్ గ్రేడియంట్స్. 2 kinds ఆఫ్ ఎనర్జీ చూస్తాం కదా మనం, ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్. ఎక్సోజెనిక్ అంటే ఎగ్జిట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఎక్సోజెనిక్ అంటే బయట నుంచి యాక్ట్ అయ్యే ఫోర్సెస్, బయట నుంచి యాక్ట్ అవ్వాలి. ఎండోజెనిక్ అంటే లోపల నుండి, అంటే ఎర్త్కే ఇదంతా. ఎర్త్ లోపల ఉండే ఫోర్సెస్ యాక్ట్ అయితే అవి ఎండోజెనిక్, బయట ఉండే ఫోర్సెస్ యాక్ట్ అయితే అది ఎక్సోజెనిక్. ఎర్త్ లోపల ఏముంటుంది? మ్యాగ్మా ఉంటుంది. సో ఇలాంటి ఫోర్స్ యాక్ట్ అయితే అది ఎండోజెనిక్ అవుతుంది. బయట ఉండే ఫోర్స్ అంటే ఏంటి? ఇదే కదా, అట్మాస్ఫియర్ కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోలార్ ఎనర్జీ లేకపోతే టెక్టోనిక్ గ్రేడియంట్స్ వల్ల జరిగితే అది ఎక్సోజెనిక్ ప్రాసెస్ అంటారు. సో ఆప్షన్ 2 కరెక్టా కదా? డెఫినెట్లీ ఎస్. అండ్ డయాస్ట్రోఫిజం ఎలాంటి వాటిని ఇంక్లూడ్ చేస్తుంది? మౌంటైన్ బిల్డింగ్ అంటే ఇలా ఫోల్డ్ మౌంటైన్స్ అయినా అవన్నీ, ట్రాన్స్ఫార్మ్ అయినా అవన్నీ, హోర్స్ట్, గ్రేబెన్ ఇవన్నీ అవుతాయి కదా. సో ఎలా అయినా అవన్నీ, ఫాల్టింగ్, ఫోల్డింగ్ ఇవన్నీ చూస్తామన్నమాట. ఎలా జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది అసలు? కంప్రెషన్ వల్ల, టెన్షన్ ఫోర్సెస్ వల్ల, రైట్? దానివల్ల ఈ మౌంటైన్ బిల్డింగ్ అనేది చూస్తాం. అందులో ఓన్లీ పైకే వెళ్తాయా అంటే లేదు, మూవ్ అవినా, ఎలివేట్ అయినా, లేదా బిల్డప్ పోర్షన్స్ అన్నా కూడా సేమ్ అనమాట. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మనకి ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ కూడా ఇలాగే వస్తాయి. అంటే ప్లేట్స్, టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి కదా, ఒక చోటే ఉండవు. సో అవి అలా మూవ్ అవుతూ ఉండేటప్పుడు ఫ్రిక్షన్ వల్ల ఎక్కడో దగ్గర ఆగుతాయి అనమాట. అంటే ఇలా ఒకసారి ఆగిపోయాయి అనుకోండి, మూవ్ అవుతూనే ఉండాలి కదా, ఎందుకంటే కింద నుంచి ఫోర్స్ ఆగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ తీసుకోండి. టీ అనేది మరుగుతోంది, మీరు ఎక్కువ ఫ్లేమ్ ఇచ్చారు, ఫ్లేమ్ అనేది ఎక్కువగానే ఉంది. ఒక పాయింట్ థ్రెషోల్డ్ ఉంటుంది కదా, అది పొంగడానికి ఎక్కువ టెంపరేచర్ అయ్యి, అంత టెంపరేచర్ అవుతున్నా కూడా కింద మీరు ఫ్లేమ్ తగ్గించట్లేదు. అప్పుడు ఏమవుతుంది? కింద నుంచి వచ్చే ఫోర్స్ ఎనీవేస్ అది వస్తూనే ఉంటుందన్నమాట. సో అలా జరిగినప్పుడు ఇవి ఇలా ఆగిపోయినా సరే కింద నుంచి ఆ ప్రెషర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? అది ఎనర్జీ అలాగే ఉండిపోతుంది అనమాట. ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవ్వాలి కదా, అలా బ్రేక్ అయినప్పుడు అది వేవ్స్ ఫామ్లో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ వేవ్సే సిస్మిక్ వేవ్స్ అనమాట. దీనివల్లే మనకి ఎర్త్ క్వేక్ అయినా వస్తుంది, అండ్ లోపల ఉండే మ్యాగ్మా కూడా అప్పుడప్పుడు బయట వచ్చినప్పుడు వాల్కెనోస్ ఎరప్ట్ అవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1 and 2. How does the faint young sun paradox challenge our understanding of early Earth's climate?
ముందుగా ఈ పారాడాక్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఫెయింట్ యంగ్ సన్ పారాడాక్స్ అంటే యంగ్ సన్ అని ఉంది కదా, ఈ సన్ అనేది కొన్ని మిలియన్ ఇయర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత అయితే సన్లైట్ ఇస్తుందో అంత ఇవ్వట్లేదు అని బిలీవ్ చేసే పారాడాక్స్ అనమాట ఇది. అంటే దీనికంటే చాలా తక్కువ వస్తుంది, ఇప్పటికంటే 4 times తక్కువ అని అనుకోండి. సో ఈ పారాడాక్స్ని ఫెయింట్ యంగ్ సన్ పారాడాక్స్ అంటారు. బట్ దీనికి కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఒకవేళ అంత తక్కువ సన్లైట్ ఎమిట్ చేస్తే ప్రెజెంట్ ఉన్న మన ఎర్త్ అనేది ఫ్రీజ్ అయిపోవాలి అని బిలీవ్ చేస్తారనమాట. బట్ దానికి కూడా వాళ్ళు ఆన్సరింగ్ ఇస్తారు, కొన్ని వాళ్ళ రీజనింగ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. మన ఆల్ఫ్రెడ్ వెగ్నర్ కూడా అలాగే ఇచ్చుకున్నారు కదా, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఇచ్చినప్పుడు హీ హ్యాస్ గివెన్ సో మెనీ ఎగ్జాంపుల్స్. అలాగే ఇక్కడ కూడా రీజనింగ్ అనేది ఇచ్చుకుంటారనమాట. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇట్ ఇంప్లైస్ దేర్ వాజ్ నో లిక్విడ్ వాటర్ ఆన్ ఎర్లీ ఎర్త్. ఇట్ ప్రూవ్స్ ద మూన్ వన్స్ హ్యాడ్ అన్ అట్మాస్ఫియర్. ఇట్ సజెస్ట్ దట్ ఎర్లీ సోలార్ అవుట్పుట్ వాజ్ టూ వీక్ టు ప్రివెంట్ గ్లోబల్ ఫ్రీజింగ్. ఇట్ షోస్ ఎర్త్ వాజ్ టూ హాట్ డ్యూ టు ఎక్సెసివ్ సోలార్ రేడియేషన్. ఇది కాదు, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ డస్ ఇట్ సజెస్ట్? ఎర్లీ సోలార్ అవుట్పుట్ అనేది టూ వీక్గా ఉంది టు ప్రివెంట్ గ్లోబల్. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఎర్త్లో అప్పుడు ఉండే డార్క్ మెటీరియల్ వల్ల, రాక్స్ అనేవి డార్క్ మెటీరియల్ ఏం చేస్తుంది? ఎక్కువ సన్లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. సో అలా ఆ హీట్ అనేది అలాగే ఎక్కువసేపు ఉండడం వల్ల ఫ్రీజ్ అవ్వకుండా ఉంది. ఇలాంటి రీజనింగ్స్ అబ్జర్వ్ చేస్తాం మనం. ఇక్కడ నో లిక్విడ్ వాటర్ అని ఇచ్చారు కదా, ఇది ఆపోజిట్ అనమాట. ఎగ్జాక్ట్లీ లిక్విడ్ వాటర్ ఉంది అని చెప్తారు. సో బేసిక్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఫెయింట్ యంగ్ సన్ ఉంది కదా, యంగ్ సన్ అంటే ఇప్పుడు కాదు, ఎర్లీ హిస్టరీ స్టార్టింగ్లో ఎర్లీ ఏజ్లో సన్ ఎలా ఉంది? ఇప్పుడు 100% ఉంటే సన్ అప్పుడు ఓన్లీ 70% ఆఫ్ ద లైట్ మాత్రమే ఎమిట్ చేసేది. సో అలా ఎమిట్ చేసినప్పుడు గ్లోబల్ ఫ్రీజింగ్ అనేది అవ్వదా, ఐస్ బాల్ లాగా అయిపోదా ఎర్త్ అనేది అన్న క్వశ్చన్స్ వచ్చాయి. వాటికి వాళ్ళు ఏమి ఇచ్చారా ఆన్సర్? అట్మాస్ఫియర్లో ఉండే మేబీ CO2 అనేది ఉండొచ్చు, ప్రెజెన్స్ ఆఫ్ CO2 అండ్ ఆల్సో అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్తో రియాక్ట్ అయ్యి వార్మ్ అనేది పెట్టింది అని బిలీవ్ చేస్తారనమాట. విచ్ ఈస్ ఎనఫ్ టు కీప్ ద ఎర్త్స్ క్లైమేట్ వార్మ్. CO2 అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ కదా, సో హీట్ని ట్రాప్ చేస్తాయి ఇవన్నీ, అందుకు ఆ రీజన్తో వార్మ్గా ఉండొచ్చు అని చెప్తారు. ఓకే, అసర్షన్ చూడండి. మైగ్రెంట్స్ హూ ఎంటర్ అ న్యూ కంట్రీ ఆర్ రీజన్ ఆర్ కాల్డ్ ఇమిగ్రెంట్స్. దిస్ ఈస్ కరెక్ట్. Emigrants are people who leave their country to settle elsewhere. This is also correct. And రెండు కరెక్టే, బట్ R doesn't explain A. అంతే కదా, దీనికి సంబంధం లేదు, రెండు డిఫరెంట్ టర్మ్స్. ఎందుకంటే రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. మైగ్రెంట్స్ అంటే ఎవరు? ఈ కంట్రీ నుంచి, ఇప్పుడు మనది ఇండియా కదా, ఇండియా నుంచి ఎవరైనా వేరే కంట్రీకి వెళ్ళారనుకోండి, యూఎస్ఏకి వెళ్ళారనుకోండి, యూఎస్ఏలో వాళ్ళని ఇమిగ్రెంట్స్ అంటారు, ఇండియన్ ఇమిగ్రెంట్స్ అని అంటారు. మన కంట్రీ వాళ్ళే కదా వెళ్ళారు, మనం వాళ్ళని ఎమిగ్రెంట్ అంటాం. అంటే వాళ్ళు మన కంట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళని మనం ఎమిగ్రెంట్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఏంటా స్టేట్మెంట్స్. ది ఏన్షియంట్ ఇండో-బ్రహ్మ రివర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ స్ప్లిట్ ఇంటూ 3 మేజర్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఓవర్ టైమ్. దిస్ ఈజ్ ట్రూ. ది గంగా అండ్ ఇట్స్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ రిప్రజెంట్ వాట్? ద సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది కూడా కరెక్టే. ద వెస్టర్న్ డ్రైనేజ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1 and 2. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ 2 ఆప్షన్స్ పక్కన పెట్టి ఓన్లీ థర్డ్ ఆప్షన్ని మీరు ఫైండ్ చేసినా 3 రాంగ్, కాబట్టి ఇంకా మిగిలింది ఆ ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ ఈజీగా మీరు చేయొచ్చు కూడా. వెస్టర్న్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నారు, మనకి బ్రహ్మపుత్ర ఎక్కడ ఉంటుంది? ఈస్ట్ సైడ్ వస్తుంది. అసలు వచ్చేదే అరుణాచల్ ప్రదేశ్ నుంచి. అరుణాచల్ ప్రదేశ్ ఇలా మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంటుంది కదా, నార్త్ ఈస్ట్లో ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి బ్రహ్మపుత్ర వస్తుంది, విచ్ ఈస్ ఈస్టర్న్ పార్ట్, నార్త్ ఈస్టర్న్ పార్ట్. ఇక్కడేమో వెస్టర్న్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో 3ని మీరు ఫిగర్ అవుట్ చేశారంటే తప్పని. యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్. గంగా సిస్టమ్ అనేది గంగా అండ్ ఇట్స్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ రిప్రజెంట్ సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ ఓన్లీ. ఉత్తరాఖండ్ నుంచి మనం చూస్తాం చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అసర్షన్ చూడండి. మైగ్రేషన్ కెన్ బి డ్రివెన్ బై నెగిటివ్ అండ్ పాజిటివ్ సర్కమ్స్టాన్సెస్. కరెక్టే కదా, మైగ్రేషన్ జరగాలంటే ఓన్లీ పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా చాలామంది వేరే స్టేట్స్కి వెళ్తూ ఉంటారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే జాబ్ కోసం. ఇప్పుడు హైదరాబాద్లో IT జాబ్ వచ్చింది, వాళ్ళ నేటివ్ ప్లేస్ని వదిలి వెళ్ళాల్సిందే కదా. సో మైగ్రేషన్ పాజిటివ్ థింగ్కి అలా యూజ్ అయింది, నెగిటివ్కి ఎలా యూజ్ అవుతుంది? వాళ్ళ స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అది కూడా మైగ్రేషనే కదా. సో దట్ బికమ్స్ నెగిటివ్ ఎఫెక్ట్. ఇప్పుడు వాటర్ అనేది బాగాలేదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు జనాలు ఇష్టపడరు అలాంటి ప్లేసెస్లో ఉండడానికి, అప్పుడు కూడా మైగ్రేషన్ చూస్తాం, ఇజంట్ ఇట్? సో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రీజన్స్ వల్ల జరగచ్చు అనమాట మైగ్రేషన్ అనేది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీజన్ చూడండి. పుష్ ఫ్యాక్టర్స్ మేక్ ఇండివిజువల్స్ మైగ్రేట్ అవే ఫ్రమ్ ఎ రీజియన్, వేరాస్ పుల్ ఫ్యాక్టర్స్ డ్రా ఇండివిజువల్ టు అ రీజియన్. అదే కదా దీనికి అర్థం కూడా. దట్ ఈస్ ద హోల్ పర్పస్. ఇక్కడ పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? పుష్ చేయడం అంటే ఆ ఏరియా నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చేసే రీజన్స్ అనమాట. ఎగ్జాంపుల్ దిస్ ఫ్లోరోసిస్ అండ్ ఆల్సో అన్ఎంప్లాయ్మెంట్, రిసెషన్, ఇలాంటివన్నీ వాళ్ళ స్టేట్లో ఉంటే వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తారు, అలాంటివి పుష్ ఫ్యాక్టర్స్ అవుతాయి. పుల్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? అట్రాక్ట్ చేయడం. ఎలా అట్రాక్ట్ చేస్తాయి? అక్కడ కొత్త ఇండస్ట్రీ డెవలప్ అయింది, మినరల్స్ ఉన్నాయి, లేకపోతే దానివల్ల ఇండస్ట్రీ సెటప్ అవుతాయి. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది దానివల్ల, హయ్యర్ ఎడ్యుకేషన్ వల్ల,
లేకపోతే బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ద్వారా, ఇవన్నీ పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ డస్ రీజన్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ద అజర్షన్ అంటే ఎస్, దీస్ ఆర్ ద రీజన్స్, దట్ ఈస్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని కూడా వీ కెన్ అండర్స్టాండ్. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేమ్ ద పోర్ట్ దట్ ఈస్ ప్రైవేట్లీ ఓన్డ్ బై ద అదానీ గ్రూప్. మీకు 12 మేజర్ పోర్ట్స్ తెలిస్తే అందులో అది ఉండకూడదు అనమాట, ఎందుకంటే దిస్ ఇస్ ప్రైవేట్లీ ఓన్డ్ బై అదానీ కాబట్టి అదే ఆన్సర్ పెట్టచ్చు. విశాఖపట్నం పోర్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉంది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద 12 మేజర్ పోర్ట్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అండ్ విశాఖపట్నం ఈజ్ ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ ఇది. ఓకే, కార్గో ఎట్సెట్రా వెళ్తూ ఉంటాయి, ఆటోమొబైల్స్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఎట్సెట్రా. చెన్నై పోర్ట్ చూడండి తమిళనాడు, చెన్నై పోర్ట్ ఈజ్ ఆల్సో అమంగ్ 12 మేజర్ పోర్ట్స్. చెన్నై పోర్ట్ని ఆర్టిఫిషియల్ హార్బర్ అని కూడా అంటారు, ఆర్టిఫిషియల్ హార్బర్. ఓకే, కాండ్లా పోర్ట్ చూడండి, దీనే దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు, దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్లో ఉంటుంది ఇది, రైట్. కాండ్లా పోర్ట్ ఈజ్ ఇన్ గుజరాత్, దిస్ ఇస్ ఆల్సో వన్ అమంగ్ ద 12 మేజర్ పోర్ట్స్. ముంద్రా పోర్ట్ ఇన్ గుజరాత్ ఈజ్ ప్రైవేట్లీ ఓన్డ్ బై అదానీ గ్రూప్ అనమాట. మన కోస్టల్ ప్లేన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్, అంటే ఇక్కడ ఉండవు, ఇవి ఘాట్స్ అవుతాయి మళ్ళీ, వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్. దీని పక్కన ఇక్కడ ఉంటాయి కదా ఇవి దీస్ ఆర్ కోస్టల్ ప్లేన్స్, దిస్ ఈజ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్, ఇది వెస్టర్న్ కోస్టల్ ప్లేన్. సో ఇక్కడ మనం ఏవేవి అబ్జర్వ్ చేస్తాం చూడండి, గుజరాత్ నుంచి స్టార్ట్ చేయండి. గుజరాత్లో కాండ్లా పోర్ట్ చూస్తాం కదా, గుజరాత్లో కతియావాడ్ కోస్ట్ చూస్తాం. సో చూడండి మనం గుజరాత్ దగ్గర ఏం అబ్జర్వ్ చేస్తాం, కతియావాడ్ కోస్ట్, తర్వాత కొంకణ్ కోస్ట్ ఉంటుంది, ఇక్కడ కింద కన్నడ్ కోస్ట్ ఉంటుంది కర్ణాటక దగ్గర, అండ్ ఇంకా కింద మలబార్ కోస్ట్ ఉంటుంది కేరళ దగ్గర. అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్లో చూస్తే కోరమాండల్ కోస్ట్, ద ఫేమస్ కోరమాండల్ కోస్ట్, సౌత్ ఈస్ట్ మాన్సూన్లో తక్కువ రెయిన్ఫాల్ వస్తుంది, అండ్ రిట్రీట్ అయ్యేటప్పుడు రిట్రీటింగ్ మాన్సూన్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ పడేది ఈ కోరమాండల్ కోస్ట్లోనే. తర్వాత ఇక్కడ ఉత్కల్ ప్లేన్స్ చూస్తామా, ఉత్కల్ ప్లేన్స్ ఆంధ్ర ఇక్కడ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒడిశాలో పారాదీప్ పోర్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ కోల్కతా ఉంటుంది. పోర్ట్స్ కూడా చూడండి మేజర్ పోర్ట్స్ మనకి గుజరాత్లో కాండ్లా పోర్ట్ చూస్తామా, దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ దీన్ దయాల్ పోర్ట్. మహారాష్ట్రలో 2 చూస్తాం, ఒకటేమో ముంబై పోర్ట్, ఇంకొకటేమో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. ముంబై అయిపోయింది కదా, నెక్స్ట్ గోవాలో ఏం చూస్తాం, మొర్ముగావో పోర్ట్, కన్నడలో న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, మలబార్లో కొచ్చిన్ పోర్ట్ ఉంటుంది, కోరమాండల్ కోస్ట్లో 3 చూస్తాం, చెన్నై పోర్ట్ ఒకటి, ఎన్నోర్ పోర్ట్ ఒకటి, దీన్నే కామరాజర్ పోర్ట్ అని కూడా అంటారు. దీంతో పాటు వివో చిదంబరనార్ ఉంటుంది, దీన్నే టూటికోరిన్ పోర్ట్ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏముంది, విశాఖపట్నం పోర్ట్ ఉంటుంది, డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ ఇది, పెద్ద పెద్ద కార్గో ఆటోమొబైల్స్ అన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఒడిశాలో పారాదీప్ పోర్ట్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వన్ ఆఫ్ ద ఇయర్స్లో హైయెస్ట్గా కూడా ఉంది దిస్ పారాదీప్ పోర్ట్ ఇన్ ఎక్స్పోర్ట్స్. అండ్ ఇక్కడేముంటుంది, హల్దియా, వెస్ట్ బెంగాల్, కోల్కతా పోర్ట్ అనమాట. ఆల్ రైట్, సో దీస్ ఆర్ ద మేజర్ పోర్ట్స్. మూవింగ్ ఫార్వర్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ క్రియేటెడ్ ప్రైమర్లీ బై రివర్ యాక్షన్ ద్వారా క్రియేట్ అయిన ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ అడుగుతున్నారు. రివర్స్ ద్వారా మనకి డిపోజిషన్ ఫామ్ అవుతాయి, ఎరోజనల్ ఫామ్ అవుతాయి. రివర్సే కాదు, విండ్లో అయినా దేంట్లో అయినా సరే, గ్లేషియర్స్లో అయినా సరే మనకి ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి. అందుకే అది మైండ్లో పెట్టుకొని మనం ఆప్షన్స్ కేర్ఫుల్గా చెక్ చేద్దాం. మొరైన్స్ చూడండి, ఇవి అసలు గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ అనమాట, రివర్వి కాదు, రివర్తో జరిగేవి కాదు. సో ఇది తీసేయండి ఫస్ట్. డెల్టాస్ రివర్స్తోనే జరుగుతాయి, గోర్జెస్ కూడా రివర్స్తోనే జరుగుతాయి, అండ్ లేవీస్ కూడా రివర్ యాక్షన్తోనే జరుగుతుందన్నమాట. బట్ లెవీస్ మీకు గుర్తుంటే మనం ఆల్రెడీ ఎస్ఎస్సి పీవైక్యూ సిరీస్లో చేస్తున్నాం కదా, ఇవి ఏంటి, ఇవి యాక్చువల్లీ ఇది రివర్స్ అనుకుంటే ఇలా గట్టులాగా ఇక్కడే సెడిమెంట్ అయి ఉంటాయి అన్నమాట. క్లే కానీ శాండ్, సెల్ట్, అగైన్ ఏదైనా సరే సెడిమెంట్స్ ఇవి. సో ఈ సెడిమెంట్స్ని తీసుకొచ్చి వేయడాన్ని ఏమంటారు, డిపోజిషన్. సో దిస్ ఈజ్ అ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్. కానీ వాళ్ళు ఏమడిగారు, ఎరోజనల్ అడగాలి, అంటే కొట్టుకొని వెళ్ళాలి. ఇలా అక్కడ ఉండే సెడిమెంట్స్ కానీ ఏవి కానీ మినరల్స్ కొట్టుకొని వెళ్తే ఎరోజనల్. కానీ అక్కడ ఫామ్ చేస్తే, చేరవేస్తే, ఏదైనా తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ బీచెస్లో చూడండి వేవ్స్ అనేవి ఇలా తీసుకొస్తాయి అన్నమాట శాండ్ని, అందుకే మనకు అక్కడ శాండ్ సాఫ్ట్గా ఉంటుంది. గోర్జెస్ అండ్ డెల్టాస్ కూడా డిపోజిషనే కదా. మనం సుందర్బన్ డెల్టా తీసుకోండి, ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా. వరల్డ్లోనే పెద్దది ఇది. పెద్ద రివర్స్ ఏమున్నాయి మనకి, గంగా ఉంది కదా, గంగా అండ్ బ్రహ్మపుత్ర 3180 కిలోమీటర్స్ లాంగ్ అయిన బ్రహ్మపుత్ర రివర్ కూడా ఉంటుంది. ఇవి
ఇవి పెద్ద మోతాదులో సెడిమెంట్స్ని తీసుకొస్తాయి. అందుకే వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అంటే ఇది ఏం చేస్తుంది, డిపాజిటే చేస్తుంది. కాబట్టి ఇది కూడా డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏమడిగారు, గోర్జెస్ ఎలా క్రియేట్ అవుతాయి, ఇక్కడ స్టీప్ వాల్స్ ఉంటాయా ఆ సైడ్కి ఈ సైడ్కి, కింద ఈ వ్యాలీస్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అంటే స్ట్రీమ్స్ అనమాట. దీస్ ఆర్ నథింగ్ బట్ ద స్ట్రీమ్స్ ఆర్ రివర్స్. ముందు సాఫ్ట్ రాక్ ఉంటుంది, ఆ సాఫ్ట్ రాక్ కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఈ సైడ్ ఉండేవి హార్డ్ కాబట్టి అవి అలాగే తట్టుకొని ఉంటాయి అనమాట. అండ్ స్ట్రీమ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి, కొట్టుకొని వెళ్తుంది. కాబట్టి ఇది ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. సో ది ఆన్సర్ ఈస్ గోర్జెస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ ద పాపులేషన్ గ్రోత్ ఫేస్ ఇన్ ఇండియా విత్ ఇట్స్ కీ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ 4 ఫేసెస్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. 1921 ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ కదా అని ఆప్షన్ ఇది అనుకుంటారేమో. యాక్చువల్లీ ది ఆప్షన్ ఈస్ బి, ఫేజ్ 3 అనమాట. ఫేజ్ 1 అనేది 1921 to 1951. ఇక్కడ ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అని ఎందుకన్నారు, ఎందుకంటే 1980లో అక్కడ ప్లేగ్ అండ్ అదర్ వైరసెస్ డిసీజెస్ ఉండడం వల్ల మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువ ఉండేది, డెత్ రేట్ అనేది ఎక్కువ ఉండేది అనమాట 1919లో కూడా. ఇన్ఫ్యాక్ట్ మనం నెగిటివ్ గ్రోత్ కూడా చూసాం. ఇండియా హ్యాస్ సీన్ అ నెగిటివ్ గ్రోత్ రేట్ ఆల్సో పాపులేషన్లో. దీని తర్వాత ర్యాపిడ్గా పెరిగిందనమాట. అంటే చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం 1921లో. అందుకే దీన్ని ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అన్నారు. బట్ ఎక్స్ప్లోజర్ని మాత్రం మనం అబ్జర్వ్ చేసింది 51 to 81 అనమాట. ఫస్ట్ ఫేజ్లో అంటే 1901 to 1921 ఫేజ్లో ఏం జరుగుతుంది, డెత్ రేట్ కూడా హైగా ఉంటుందన్నమాట. హై ఫర్టిలిటీ ఉంటుంది, హై డెత్ రేట్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, డ్యూ టు లో మోర్టాలిటీ అండ్ హై ఫర్టిలిటీ అని ఇచ్చారు. అందుకే ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన గ్రాండ్ ఫాదర్స్ లేకపోతే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఆ టైంలో ఎక్కువ మంది పుట్టేవాళ్ళు, అంటే ఎక్కువ చిల్డ్రన్ ఉండేవాళ్ళు. బట్ కొంతమంది చనిపోతూ ఉండేవాళ్ళు కూడా అనమాట. సో అలా ఉండేది కండిషన్. మెడికల్ ఫెసిలిటీస్ కూడా అంత ఉండేవి కాదు. కాబట్టి ఇక్కడ స్టాగ్నెంట్ గ్రోత్ అని అనుకోవచ్చు మనం. స్టాగ్నెంట్ అంటే ఏంటి, మనం ఎకనామిక్స్లో చూస్తాం కదా. స్టాగ్నేషన్ అంటే వితౌట్ ప్రోగ్రెస్ అనమాట, ఆర్ నెగిటివ్ అనుకోవచ్చు. ప్రోగ్రెస్ ఏమి ఉండదు ఇక్కడ పాపులేషన్ది. బట్ ఇక్కడ వీళ్ళు ఏం అడిగారు, పాపులేషన్ గ్రోత్ ఫేస్ అడిగారు కాబట్టి ఫస్ట్ కాదు. సెకండ్ ఫేజ్లో ఏమవుతుంది, అప్పటి వరకు నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళింది. అప్పుడే ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్గా పిలుచుకునే 1921 అనేది జరుగుతుందన్నమాట. బట్ దీని తర్వాత ఫేజ్లో 1951 to 1981లో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, బికాస్ ఆఫ్ ద ఫాలింగ్ డెత్ రేట్ పడిపోతుంది, దానివల్ల చనిపోయే వాళ్ళు తగ్గుతారు. అండ్ హై ఫర్టిలిటీ కూడా ఉండడం వల్ల పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది పెరుగుతుంది. హై అని చెప్పచ్చు ఇన్ఫ్యాక్ట్. అంటే పర్ ఇయర్కి గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా 2.2% ప్రతి ఇయర్కి పెరుగుతూ వెళ్ళేదన్నమాట. దట్ ఈస్ వై అప్పుడు పాపులేషన్ గ్రోత్ ఎక్కువ అని చెప్పచ్చు. అండ్ లాస్ట్ ఫేజ్లో చూడండి, రాను పెరుగుతుందంటే ఇది ఎక్కువ ఉండాలి కదా అని అనుకోవచ్చు మీరు పోస్ట్ 1981. బట్ అక్కడ ఏం జరుగుతుంది, గ్రోత్ రేట్ అనేది రాను మెల్లిమెల్లిగా స్లో డౌన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే కొంచెం స్టెబిలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ గ్రోత్ రేట్ మనం ఎక్కడ చూస్తాం, థర్డ్ ఫేజ్లో. కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా. లోయెస్ట్ పాపులేషన్ ఎక్కడ అంటే సిక్కిం అని చెప్తాం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ అనమాట. ఇక్కడ కావాలంటే మీరు గెస్ట్ చేయొచ్చు. మహారాష్ట్ర, ఇవన్నీ కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్, ఇలాంటివి జనాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉండే ఏరియాస్. మహారాష్ట్ర, ముంబై అంటే అక్కడ బిజినెసెస్ కానీ ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు. లోయెస్ట్ పాపులేషన్ అడిగారు కాబట్టి అది నెగ్లెక్ట్ చేయొచ్చు. అలా కొంచెం ఎలిమినేషన్ కూడా ట్రై చేయొచ్చు అనమాట మీరు. ఎర్త్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, EOS అంటే ఏంటి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కదా ఇది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇవి మనం ఎక్కడ చూస్తాం, ముఖ్యంగా స్పేస్ మిషన్స్లో చూస్తాం అనమాట. నావిగేషన్ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇవన్నీ దేనికోసం, కమ్యూనికేషన్ కోసం, నావిగేషన్ కోసం. అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి, క్లౌడ్స్ అబ్జర్వ్ చేయడానికి, రెయిన్ఫాల్, వెదర్ ప్యాటర్న్స్, అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్ కానీ ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో డ్రిల్ ఇంటూ ఎర్త్ క్రస్ట్ ఫర్ మినరల్ శాంపిల్స్, ఎలిమినేషన్ టెక్నిక్స్ బాగా వర్క్ అవుతాయి చూడండి. ఇక్కడ ఎర్త్ క్రస్ట్ని, పైనుండే లేయర్ క్రస్టే కదా, సో దీన్ని డ్రిల్ చేయడానికి అని అంటున్నారు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. హౌ మీనింగ్లెస్ ఈస్ దిస్ ఈస్ రాంగ్. సెకండ్ చూడండి, మానిటర్ వెదర్ని, ల్యాండ్ యూజ్ని అండ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఆన్ ఎర్త్. ఎస్, మనం వెదర్ ప్యాటర్న్స్ కనుక్కోవచ్చా, క్లౌడ్ చేంజెస్ని కనుక్కోవచ్చా, దాంతోపాటు వాల్కనిక్ యాక్టివిటీ, సిస్మిక్ వేవ్స్ని కూడా కనిపెట్టే టెక్నాలజీ, హై రెజల్యూషన్ స్పెక్ట్రోమీటర్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిల్డ్ అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అంట, అబ్సల్యూట్లీ రాంగ్. అండర్ గ్రౌండ్లో బిల్డ్ చేయడానికి స్పేస్లోకి ఎర్త్ శాటిలైట్ పంపిస్తామంటున్నారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. స్టడీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ యూజింగ్ సిస్మిక్ వేవ్స్.
ఇంతకంటే మీనింగ్లెస్ ఏముంటుంది. సిస్మిక్ వేవ్స్ అనేవి ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు వస్తాయి. సో ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ స్టడీ చేయడానికి ఈ సిస్మిక్ వేవ్స్ యూస్ చేస్తామంట. అండ్ దీనికోసం కూడా కాదు ముఖ్యంగా మనకి ఎర్త్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్ అనేది ఈ శాటిలైట్స్లో ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఇంబైబ్ చేసుకుంటారు. ఈ ఎర్త్ సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికే ఇవన్నీ యూజ్ చేస్తామా లేదా? చేస్తాం. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కామన్ సెన్స్తో కూడా ఈ క్వశ్చన్. నేమ్ ద స్టేట్ ఇన్ విచ్ ద బీథర్కనికా మ్యాంగ్రూవ్స్ ఆర్ లొకేటెడ్. బీథర్కనికా ఎక్కడ చూస్తాం మనం? ఒడిశాలో చూస్తాం. వెరీ స్టాటిక్ నేషనల్ పార్క్ కూడా ఉంది కదా బీథర్కనికా. కళింగ అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. కళింగ ఇక్కడే జరుగుతుంది కాబట్టి కళింగ వార్ కానీ కళింగ రూలర్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్. కళింగ ఆర్కిటెక్చర్ ఎట్సెట్రా. అండ్ ఇంకొకటి ఏముంటుంది? సిమ్లిపాల్ నేషనల్ పార్క్. సింపుల్గా ఉంటారు అక్కడ జనాలు అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. ఒడిశాలోనే ఉంటుంది ఇది. మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది మళ్ళీ. కాలం ఏ కాలం బి. ఓకే, ఏ ఫోర్సెస్ ద్వారా? డెన్యూడేషనల్ ప్రాసెస్ గురించి అడిగారు. డెన్యూడేషనల్ అంటే మనం ఎక్సోజెనిక్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయని ఇందాక చూసాం కదా. బయట నుంచి ఎనర్జీస్ అంటే అట్మాస్ఫియర్లోవి కానీ కెమికల్ అయినా అవ్వచ్చు, బయాలజికల్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ అవ్వచ్చు. దీని ద్వారా వెదరింగ్ అనేది జరుగుతుంది. సో బేసికలీ ఇట్ ఈస్ అబౌట్ వెదరింగ్ ప్రాసెస్. సో వెదరింగ్ ప్రాసెస్ ఎలా జరగాలి మనకి? గ్రావిటేషనల్ అయినా, మాలిక్యులర్ స్ట్రెసెస్ వల్ల అయినా, కెమికల్ యాక్షన్స్ ద్వారా అయినా జరగాలి. ఇప్పుడు రెయిన్ఫాల్ పడింది అనుకోండి. రెయిన్ఫాల్ ఒక లైమ్ స్టోన్ కలిగి ఉన్న రాక్ మీద పడిందంటే అది కార్బోనేట్ని రిలీజ్ చేస్తుంది. కార్బోనేట్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. కాల్షియం విడిపోవడం వల్ల వీక్ అవుతుంది అండ్ అక్కడ వెదరింగ్ అనేది జరుగుతుంది. సో అలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెదరింగ్స్ చూస్తాం. సో వెదరింగ్ కెన్ బి మ్యాచ్ టు దిస్. సో ఏకి ఏం రావాలి? 2 రావాలి. ఏకి 2 వచ్చే ఆప్షన్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. మాస్ మూమెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఇలా వెదరింగ్ అయిపోతుందా? వెదరింగ్ అండ్ ఎరోజన్ జరిగిన తర్వాత మాస్ మూమెంట్, అది విడిగిపోయినవి ఏవైతే ఉంటాయో ఆ మాస్ మూమెంట్ ఎందుకు కిందకే జారుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఆల్ రైట్. సో బీకి 3 రావాలి. బీకి 3. సో ఆన్సర్ ఈస్ ఏ. C1 ఎలా చూడండి? ఎరోజన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఎరోడ్ అవుతుందా? ఎరోడ్ అయింది. ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది? మూమెంట్, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ఉండేదే కైనెటిక్ ఎనర్జీ అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ వేరు. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇట్ హ్యాస్ దట్ పొటెన్షియల్, అంటే ఇప్పుడు అది హోల్లో ఉంది నెక్స్ట్ రిలీజ్ చేయడానికి. అది ఫామ్ మారితే అది కైనెటిక్ ఎనర్జీ అయిపోతుంది అప్పుడు. సో ఇక్కడ మూమెంట్ ఉండేటప్పుడు ఉండే ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అనమాట. అండ్ డెన్యూడేషన్ ఓవరాల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? త్రూ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్స్ టు ద లో చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ సమ్ ఎకనామికలీ డెవలప్డ్ నార్థర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఎందుకు లో చైల్డ్ సెక్స్ రేషియో ఉంటుంది అని అడుగుతున్నారు. సో మనం దీన్ని ఎలా కేటగరైజ్ చేద్దామంటే కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ మనం సాటిస్ఫై చేయాలి. సెక్స్ రేషియో అంటే ఏంటి? మామూలుగా సెక్స్ రేషియో అంటే హౌ మెనీ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. దిస్ ఈజ్ సెక్స్ రేషియో. చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఇదే చిన్నపిల్లల్లో చూస్తారనమాట. హౌ మెనీ గర్ల్స్ పర్ 1000 బాయ్స్. సో ఈ చైల్డ్ సెక్స్ రేషియో అనేది కొన్ని నార్థన్ స్టేట్స్లో తక్కువ ఉందన్నమాట. ఆల్దో ఎకనామికలీ డెవలప్డ్ చైల్డ్ సెక్స్ రేషియో అనేది తక్కువ ఉంది. దీనికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చదువుదాం. ఇంక్రీజ్డ్ యాక్సెసిబిలిటీ టు ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్ మెథడ్స్. ముందు గర్ల్ చైల్డ్ అని తెలిస్తేనే కదా అక్కడ చైల్డ్ సెక్స్ రేషియో తగ్గించే అవకాశం ఉంటుంది. సో దిస్ కుడ్ బి యువర్ ఆన్సర్ పాసిబిలిటీ. సెకండ్ చూడండి, హై లెవెల్స్ ఆఫ్ ఫీమేల్ లిటరసీ అండ్ ఎంపవర్మెంట్. ఒకవేళ లిటరసీయే ఉంటే, ఎడ్యుకేషన్ ఉంటే, ఎంపవర్మెంట్ ఉంటే ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్ కూడా చేయించారు కదా, బికాస్ దే హ్యావ్ ఎడ్యుకేషన్, బికాస్ దే ఆర్ లిటరేట్. సో దిస్ ఈజ్ రాంగ్. సొసైటల్ ప్రిఫరెన్స్ ఫర్ మేల్ చిల్డ్రన్ ఇన్ ఇన్హెరిటెన్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. దీనికోసమే కదా ఎక్కువ పాపులేషన్ గ్రోత్ కూడా చూసాం మనం. సో ఇది రీజన్ అయ్యి ఉండొచ్చు. సో 3 కెన్ బి కన్సిడర్డ్. 4 చూడండి, స్ట్రెంగ్త్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ జెండర్ ఈక్వల్ పాలసీస్. జెండర్ ఈక్వల్ పాలసీసే చేసుకొస్తే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? జరగవు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1 and 3. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మనం సెపరేట్గా చదవం, ఇజంట్ ఇట్? ఇవి మనం కామన్ సెన్స్తోనే ఆన్సర్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఒక్కటైనా ఎలిమినేట్ చేసినా చేయగలరేమో. ఫస్ట్ ఆప్షన్ అయితే ఉండకూడదు కాబట్టి, సెకండ్ ఆప్షన్ అయితే ఉండకూడదు కాబట్టి ఈ 2 తీసేయచ్చు అనమాట. రైట్. సో అలా కూడా మీరు కొంచెం ఈజీ చేసుకోవచ్చు మీ జాబ్ని. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. అగైన్ ల్యాండ్ యూస్ కేటగిరీ అడిగారు. మిసలేనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రోవ్స్, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్, కరెంట్ ఫాలో ల్యాండ్ అదర్ దెన్ కరెంట్ ఫాలో. మనం అగ్రికల్చర్కి యూజ్ చేసే ల్యాండ్ ఉంటుంది కదా, అది యూజ్ చేయకుండా 1 year పెడితే లేకపోతే 5 years పెడితే ఎలా అయిపోతుంది? యూజ్ చేయకుండా అయిపోతుంది కదా. అలాంటి ల్యాండ్స్ గురించి అడిగారు ఇక్కడ. ఫస్ట్ది చూడండి, ట్రీ క్రాప్స్ అండ్ గ్రోవ్స్. ఇవి ఎక్కడ గ్రో అవుతాయి? ప్రైవేట్లీ ఓన్డ్ ల్యాండ్ విత్ ఆర్కర్డ్స్ అండ్ ఫ్రూట్ ట్రీస్.
ఇదైతే అందరూ ఆన్సర్ చేయగలరు కదా. సో ఏకి టూ ఒకే ఒక ఆప్షన్ ఉంది అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ దాట్, ఒక్క సింపుల్ ఆప్షన్ వెతుక్కోండి. మీరు అన్నీ ఆన్సర్ చేయలేకపోయినా జస్ట్ వన్ సింపుల్ ఆప్షన్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ ఉంది అంటే వేస్ట్ అనమాట, ఇంకది చేయడానికి యూజ్ అవ్వదు. ఇట్ ఈస్ ల్యాండ్ లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ మోర్ దాన్ 5 years, రైట్. సో బీకి 3 అనమాట, అంతే కదా. ఇంకది మీరు 5 years కంటే ఎక్కువ కల్టివేట్ చేయకుండా వదిలేశారంటే ఇంకది వేస్ట్ ల్యాండ్ కిందే లెక్క అనమాట. అండ్ C4 ఎందుకు, కరెంట్ ఫాలో ల్యాండ్ లెఫ్ట్ ఫర్ 1 year or less. ఓకే, 1 year or lessగా పెడితే కరెంట్ ఫాలో ల్యాండ్. అండ్ 1 to 5 years అంటే 1 year కంటే ఎక్కువ బట్ 5 years కంటే తక్కువ పెడితే ఫాలో ల్యాండ్ అదర్ దాన్ కరెంట్ ఫాలో, ఎందుకంటే కరెంట్ ఫాలో అంటే 1 year లోపల కాబట్టి 1 to 5 years అయితే ఫాలో ల్యాండ్ అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్. అసలు ఇంకా వేస్ట్ ల్యాండ్ అంటే 5 years కంటే ఎక్కువ పెట్టినప్పుడు. ఓకే, సో ఇది ఈజీ అండ్ ఈ ఒక్క ఆప్షన్ కనిపెడితే చాలు యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఇండియాస్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్ ట్రెండ్స్ ఫ్రమ్ 1901 to 2011? The rural population has consistently increased in absolute numbers. This is true. రూరల్ పాపులేషన్ పెరిగింది. ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఇన్ టోటల్ పాపులేషన్ హ్యాస్ స్టడీలీ డిక్లైన్డ్. అర్బన్ పాపులేషన్ ఫస్ట్ ఎక్సీడెడ్ 100 million in 1981. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. సెకండ్ చూడండి, ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ పర్సంటేజ్లో absolute numbers కాదు, పర్సంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఇన్ టోటల్ పాపులేషన్ హ్యాస్ స్టడీలీ డిక్లైన్డ్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. టోటల్ పాపులేషన్ కన్సిడర్ చేసినప్పుడు రూరల్ పాపులేషన్ పర్సంటేజ్ అనేది ఇట్ హ్యాస్ స్టడీలీ డిక్లైన్డ్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 crores జనాభా ఉన్నారనుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ జనాభా 5 crore అయింది అనుకుందాం. బట్ స్టిల్ ఇది డిక్లైన్ అంటే టోటల్ పాపులేషన్ మనది ఎంత 121 crore ముందు 4 crores ఉన్నాం అంటే పర్సంటేజ్లో తీసుకోండి. పర్సంటేజ్లో 4 టోటల్ వేసి ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ వస్తుంది కదా. సో 4 crores కంటే ఇప్పుడు 121 crore ఉండదన్నమాట, 150 crore అయింది అనుకుందాం. అలా టోటల్ పాపులేషన్లో ఈ 5 crore అనేది స్టడీలీ డిక్లైన్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే పెరుగుంటుంది అనమాట. అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్సల్యూట్ నెంబర్స్లో చూస్తే ఇట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్డ్, బట్ పర్సంటేజ్ షేర్లో చూస్తే రూరల్ పాపులేషన్ హ్యాస్ స్టడీలీ డిక్లైన్డ్. అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, అర్బన్ పాపులేషన్ ఫస్ట్ ఎక్సీడెడ్ 100 million in 1981. దిస్ ఇస్ ట్రూ. సో ఆల్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్టే అనమాట. 1981లో ఇంతకుముందు గుర్తుంది కదా, 1981 అంటే 1951 to 1981 థర్డ్ ఫేజ్ చూస్తాం. ఈ థర్డ్ ఫేజ్లోనే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చూస్తాం. అండ్ ఆ టైంలోనే కదా మనం ట్రాన్సిషన్ కూడా చూస్తున్నాం. సో అర్బన్ పాపులేషన్ అనేది పెరుగుతుంది, అర్బనైజేషన్ జరుగుతోంది, చేంజెస్ చూస్తాం. అండ్ పోస్ట్ 1981 కొంచెం పాపులేషన్ స్టేబుల్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద మేజర్ కోల్ ప్రొడ్యూసింగ్ రీజియన్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఆన్సర్ ఏంటి? సింగరేణి కోల్ ఫీల్డ్. తెలంగాణ వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనుకుంటా. సో తెలంగాణ వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది సింగరేణి కోల్ ఫీల్డ్ చాలా ఫేమస్ అండ్ ఇట్ ఈస్ ద మేజర్ కోల్ ప్రొడ్యూసింగ్ రీజియన్ అనమాట. అండ్ రాణిగంజ్ ఎక్కడుంది? రాణిగంజ్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే. అండ్ ఝరియా ఈజ్ ఇన్ జార్ఖండ్లోనే బొకారో కూడా ఉంటుంది, ఇది కూడా ఫేమసే అనమాట. అండ్ ఇవి కోల్ ఫీల్డ్స్. తాల్చేర్ కూడా కోల్ ఫీల్డే. ఇది ఎక్కడ ఉంటుంది? ఒడిషాలో ఉంటుంది. మనం మినరల్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసాం, బట్ part 2 విల్ ఆల్సో కమ్ ఫర్ కాపర్, కోల్. వీటికి కూడా మనం చేసుకోవాలి కదా, ఇంకా చేయలేదు. సో నిమోనిక్స్ వీటికి కూడా తెలుసుకుందాం. The highest rainfall in India gets recorded in the Khasi and Jaintia hills. In which state will you find these hills? Garo, Khasi, Jaintia ఎక్కడ ఫైండ్ చేస్తాం? మేఘాలయాలో గారో, కాశీ, జైంతియా హిల్స్ మనం చూస్తాం. అండ్ ఇక్కడ మాసిన్రమ్ అనే ప్లేస్ మీకు గుర్తుండాలి. ఎందుకు? ఇక్కడే హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది కురుస్తుందన్నమాట. ఖాసీ హిల్స్ ఉంటాయి కదా, దీనికి హిట్ అవుతాయి. ఏం హిట్ అవుతాయి? సౌత్ వెస్ట్ నుంచి వచ్చే విండ్స్ హిట్ అయ్యి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి ఎక్కడున్నాయి? మేఘాలయాలో ఉన్నాయి. స్టేట్మెంట్ 1 చూడండి. ద టెంపరేచర్ ఇన్ ట్రోపోస్ఫియర్ డిక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 1 degree Celsius ఫర్ ఎవ్రీ 165 meters ఆఫ్ హైట్. దిస్ ఇస్ ట్రూ గైస్. ఇలా పైకి వెళ్ళే కొద్ది ముందు ట్రోపోస్ఫియర్ వస్తుంది, తర్వాత స్ట్రాటోస్ఫియర్ వస్తుంది, మీసోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ వస్తుంది కదా. ఫస్ట్ మనం ఇది ఎర్త్ అనుకోండి, ఇలా పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. పీవైక్యూ అనమాట ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో. థెర్మోస్ఫియర్లో ఎందుకు హీట్ ఎక్కువ ఉంటుంది అని, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్ అండ్ యూవీ రేస్ ఫ్రమ్ సన్. అన్నిటికీ కారణం ఈ సన్నే అనమాట. అండ్ ఇక్కడ ట్రోపోస్ఫియర్లో వెళ్ళే కొద్దీ తగ్గుతుంది కదా. ఎంత తగ్గుతుంది అని అడుగుతున్నారు. ప్రతి 165 మీటర్స్కి 1 degree Celsius తగ్గడం అనేది చూస్తాం మనం. దీన్నే టెంపరేచర్ ఇన్వర్జన్ అని కూడా అంటారు. ఓకే.
స్టేట్మెంట్ 2 చూడండి, ఇది స్టాటిక్ అనమాట, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది స్టాండర్డ్ బుక్స్లో కూడా ఉంటుంది. ఇది ద టెంపరేచర్ ఇన్ మీజోస్ఫియర్ ఉంది కదా, స్టార్ట్స్ టు డిక్రీజ్ with the increase in altitude and reaches up to -100 degrees Celsius at around 80 kilometers. This is also true. So రెండు ట్రూ కదా, both 1 and 2 statements are true. నెక్స్ట్ చూడండి, హై మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ ఆఫన్ డెవలపింగ్ డీప్ క్రాక్స్, దేని గురించి అడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ బ్లాక్ సాయిల్స్ మనం ఎక్కడ చూస్తాం? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కొంచెం పార్ట్స్ ఆఫ్ ఒడిషాలో కూడా చూస్తాం అనమాట. ఈ బ్లాక్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ వాట్? ఫర్ గ్రోయింగ్ కాటన్ అనమాట. అండ్ ఇక్కడ హై మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ ఉంటుంది అంటున్నారు. ఆఫన్ డెవలపింగ్ డీప్ క్రాక్స్ డ్యూరింగ్ డ్రై హాట్ వెదర్ అనేది కరెక్ట్. ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి కొంచెం బంకగా ఉంటాయన్నమాట, కాబట్టి అవి ఎలా అంటే వాటర్ ఎక్కువ హోల్డ్ చేసుకుంటాయి, అది కరెక్టే. సో మనకి డ్రై హాట్ వెదర్లో యారిడ్ కండిషన్స్ వల్ల ఎవాపరేషన్ అయిపోతుంది అనమాట, కాబట్టి ఇలాంటి డీప్ క్రాక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం మట్టిలో, మీరు చూసే ఉంటారు ఇలాంటివి. సో అది కరెక్టే. ఐడియల్ ఫర్ టీ అండ్ యాపిల్ కల్టివేషన్ డ్యూ టు హై ఫర్టిలిటీ అండ్ కోల్డ్ క్లైమేట్ ప్రిఫరెన్స్. మాదిరిగా కూడా కనిపించట్లేదా అని అనిపించే స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే టీ గ్రోయింగ్కి ఓకే పక్కన పెడదాం. యాపిల్ కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో చూస్తాం యాపిల్ కల్టివేషన్? నో, హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది. కోల్డ్ క్లైమేట్స్ కావాలి కరెక్టే, కానీ ఈ కోల్డ్ క్లైమేట్స్ ఈ సెంట్రల్ ఇండియాలో ఉండవు కదా బ్లాక్ సాయిల్స్ ఉండే దగ్గర. సో యాపిల్ కల్టివేషన్ అనేది సూటబుల్ కాదనమాట. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో యూ కెన్ ఎలిమినేట్ దెమ్. థర్డ్ కరెక్టా కాదా చూడండి. రిచ్ ఇన్ లైమ్, ఐరన్, మెగ్నీషియా అండ్ అల్యూమినా బట్ పోర్ ఇన్ ఫాస్ఫరిక్ కాంటాక్ట్స్, ఇది కరెక్టే అనమాట. ఫాస్ఫరస్ అనేది అన్ని సాయిల్స్లో కొంచెం తక్కువగానే ఉంటుంది, డెఫిషియెంట్గానే ఉంటుంది. అండ్ బ్లాక్ సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ లైమ్, ఐరన్ అండ్ మెగ్నీషియా. దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్. 1 and 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. అజర్షన్ ఏంటి? ద చంబల్ రివర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ కాల్డ్ ద చంబల్ రైవల్స్, ఇది కరెక్టే. ద చంబల్ ఫ్లోస్ త్రూ అ డీప్ గోర్జ్ అండ్ ఎరోడెడ్ టెరైన్ బిఫోర్ జాయినింగ్ ద యమునా, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, యమునాకి చంబల్ అనేది ట్రిబ్యూటరీ అవునా కాదా? అది మీకు తెలిసిన ఇది ఆన్సర్ చేయొచ్చా అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, బిఫోర్ జాయినింగ్ యమునా ఇట్ హ్యాస్ టు గో త్రూ అ డీప్ గార్జ్ అండ్ ఎరోడెడ్ టెరైన్ అంటున్నారు. అండ్ దీన్ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఉంది, చంబల్ రివర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అని. అక్కడ గల్లీ ఎరోజన్ అనేది జరుగుతుంది అనమాట, ఎక్కువ వాటర్ ఫ్లో ఉండడం వల్ల గల్లీ ఎరోజన్. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉండే శాండ్ అండ్ సిల్ట్ అనేది ఎరోడ్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్ ఆల్సో. అక్కడ ఉండే అల్యూవియల్ సాయిల్ గల్లీ ఎరోజన్కి గురి అవ్వడం వల్ల అగ్రికల్చర్ అనేది సరిగ్గా జరగదు. ఈ టోపోగ్రఫీ అంటే ఏంటి? రిలీఫ్ కదా, స్ట్రక్చర్ కదా, అలాంటిది సూటబుల్గా ఉండదు అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ. దీన్ని బిహద్ అని కూడా అంటారు, లోకల్ నేమ్ ఇది గుర్తుపెట్టుకోండి, బిహద్ అని కూడా అంటారు. అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఇక్కడ మీకు యమునా యొక్క ట్రిబ్యూటరీ తెలుసు, సిఎస్బీకే ఉంటుంది కదా. సి అంటే చంబల్, ఎస్ అంటే బి అంటే బేత్వా, కే అంటే కెన్. సో ఇది తెలుసు కదా, సిఎస్బీకే ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదా చూసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ then you can take the risk. Okay, both A and R are true and R gives correct explanation of A. Which Indian plateau is formed primarily by volcanic activity ద్వారా ఫామ్ అయింది ఏంటి అని అడుగుతున్నారు. డెక్కన్ ప్లాట్యూనే కదా. మొత్తం మనం బసాల్టిక్ రాక్ని చూస్తాం. బసాల్టిక్ రాక్ బ్లాక్గా ఉంటుంది. ఇక్కడ ముందు ఫీజర్స్ జరుగుంటాయి అనమాట. వోల్కనిక్ యాక్టివిటీలానే ఫీజర్స్ అంటే ఏంటంటే లోపల నుంచి మ్యాగ్మా మొత్తం బయటికి వచ్చి ఉంటుంది అనమాట, లేయర్స్గా వచ్చి ఉంటుంది. అందుకే ఒకసారి ఇమేజెస్ చూడండి మీరు కావాలంటే. కొండలు లేయర్స్గా ఉంటాయన్నమాట బసాల్టిక్ రాక్తో, బ్లాక్గా ఉంటాయి ఇవి, రైట్. సో ఇది దేనివల్ల జరిగింది? వోల్కనిక్ యాక్టివిటీ ద్వారా. అండ్ ఇవి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ సెంట్రల్ హైలాండ్సేనా? అన్నీ కాదు, ఇంకొన్ని మనకి నార్త్ ఈస్ట్లో కూడా చూస్తాం. ఇక్కడ ఏం చూస్తాం? మేవర్ ఆర్ మార్వర్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, బుందేల్ఖండ్, బఘేల్ఖండ్ అండ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ చూస్తాం. దీంతోపాటు నార్త్ ఈస్టర్న్ పార్ట్లో షిలాంగ్ ప్లాట్యూ చూస్తాం. అండ్ కార్బీ యాంగ్లాంగ్ ప్లాట్యూ కూడా చూస్తాం. కార్బీ యాంగ్లాంగ్ ప్లాట్యూ దీని పక్కనే ఉంటుంది, ఈస్ట్ లేకపోతే నార్త్ ఈస్ట్ అనుకోవచ్చు. అండ్ దే ఆర్ సపరేటెడ్ బై ఆ ఫాల్ట్. అదేంటి? మాల్దా ఫాల్ట్ అని కూడా అంటారు, గారో రాజ్మహల్ ఫాల్ట్ అని కూడా అంటారు. ఓకే, చోటా నాగ్పూర్ అనేది మినరల్స్కి రిచ్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా మినరల్స్ దొరుకుతాయి మనకి, కోల్ కానీ, ఐరన్ కానీ, రైట్. స్టీల్ ప్లాంట్స్ కూడా అక్కడే ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వై సర్టెన్ రీజియన్స్ ఎగ్జిబిట్ హై పాపులేషన్ డెన్సిటీ? కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది ఇది. ఎగ్జామ్ ఏదైనా సరే కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. కామ్ మైండ్తో ఆన్సర్ చేయడమే ఓన్లీ వే అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు? కొన్ని రీజియన్స్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకు అని అడుగుతున్నారు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫైండ్ ద రీజన్. ఎందుకు పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది? పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి?
ఒక ఏరియాకి పర్ స్క్వేర్ కిలోమీటర్ ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పేదే పాపులేషన్ డెన్సిటీ. ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఎందుకుంటుంది, చెన్నైలో ఎందుకుంటుంది, బెంగళూరులో ఎందుకుంటుంది, నోయిడాలో ఎందుకుంటుంది, ముంబైలో ఎందుకుంటుంది, నవ్ యూ హ్యావ్ గాట్ సమ్ ఐడియా రైట్. గుజరాత్లో అహ్మదాబాద్ తీసుకోండి ఎందుకుంటుంది, యూపీలో కొన్ని ప్లేసెస్లో ఎందుకుంటుంది, బీహార్లో కొన్ని ప్లేసెస్లో ఎందుకుంటుంది. వై? Regions offering fertile land, favorable climates, abundant natural resources and robust economic opportunities are more likely to have high population densities. Second option చూడండి, high population density is predominantly found in areas with poor infrastructure and limited access to essential services. ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ రండి. ఫస్ట్ ఆప్షన్లో మీకు ఏమన్నా తేడాగా కనిపించిందా? లేదు కదా, పాజిటివ్ స్టేట్మెంట్ అది. సెకండ్ దాంట్లో మాత్రం కనిపిస్తోంది కదా, పోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదనుకోండి, అక్కడ ఎందుకు జనాలు అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది ఉండాలనుకుంటారు? లేదు కదా. సో దిస్ ఈజ్ రాంగ్. Regions with limited natural resources tend to have higher population concentrations because of greater competition for fewer materials. లిమిటెడ్ న్యాచురల్ రీసోర్సెస్ ఉండే దగ్గర, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి ఒక ఏరియాలో, ఇష్టపడతారా అక్కడ వెళ్ళి రెంట్కి ఉండడానికి? లేదు కదా. బట్ వాట్ దే ఆర్ సేయింగ్, ఎక్కువ ఇష్టపడతారంట తక్కువ రీసోర్సెస్ ఉన్న దగ్గర జనాలు కాంపీట్ చేయడానికి ఇష్టపడతారని చెప్తున్నారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఏరియాస్ క్యారెక్టరైజ్డ్ బై మౌంటేనియస్ టెరైన్ అండ్ యారిడ్ క్లైమేట్స్ ఆఫన్ సపోర్ట్ డెన్స్ పాపులేషన్స్ బికాస్ ఆఫ్ దేర్ ఛాలెంజింగ్ లివింగ్ కండిషన్స్. బేర్ గ్రిల్స్ తప్ప ఎవరికి ఇష్టం ఉండదేమో. మౌంటేనియస్ రీజియన్స్లో అండ్ యారిడ్ క్లైమేట్స్ అంటే డెజర్ట్ రీజియన్స్ అనుకోండి, అలాంటి దగ్గర ఎక్కువగా పాపులేషన్ ఉండడానికి ఇష్టపడతారంట, బికాజ్ అది ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి. ఈజ్ ఇట్? నార్మల్ పాపులేషన్ అయితే ఎవరు ఉండరు, ఎందుకంటే 1 day 2 day జాబ్ కాదు ఇది. వెళ్ళి ట్రిప్కి వెళ్ళి వచ్చేయడానికి, అక్కడే ఉండడానికి ఇష్టపడడానికి, అక్కడే ఉండాలి. అంటే పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి, వాళ్ళు అక్కడే ఉండాలన్నమాట, నివసించాలి. సో దానికి ఎవరు ఇష్టపడతారు? ఎక్కువ ఎక్కడ ఉంటారంటే ఫర్టైల్ ల్యాండ్స్ ఉండే ఏరియా దగ్గర అగ్రికల్చర్. అందుకే బీహార్, యూపీలో మనం నార్థన్ ప్లెయిన్స్ చూస్తాం, అల్యూవియల్ సాయిల్స్ చూస్తాం, ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అగ్రికల్చర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫేవరబుల్ క్లైమేట్స్ ఉన్న దగ్గర, అబండెంట్ న్యాచురల్ రీసోర్సెస్. వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ. సో ఈ ఏరియాకి వెళ్ళి రెంట్ తీసుకుందాం అనుకుంటారు కదా. అండ్ ఒక ఏరియాలో చాలా తక్కువ హౌసెస్ ఉంటాయి, ఇంకో ఏరియాలో ఎక్కువ హౌసెస్ ఉంటాయి. సో తక్కువ హౌసెస్ ఉండే దగ్గర డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది, కాస్ట్లీగా కూడా ఉంటాయి. సో ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారా? నో. వాళ్ళకి అఫోర్డబుల్గా ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళడానికి ఇష్టపడతారు. సో న్యాచురల్ రీసోర్సెస్ అబండెంట్గా ఉండాలి, అంటే సరిపోయేటట్టు ఉండాలి, తక్కువ ఉండకూడదు. అండ్ రాబస్ట్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అలాంటి ఏరియాస్ దగ్గర హై పాపులేషన్ డెన్సిటీ అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కామన్ సెన్స్తో ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్ ఇది. ఇఫ్ ఎ పర్సన్ వ్యూస్ ద ఎర్త్ ఫ్రమ్ అబౌవ్ ద నార్త్ పోల్, అంటే ఇక్కడ ఉన్నాం కదా, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇక్కడ మీరు నిలబడుకున్నారు అనుకుందాం, అంటే మీరు రివర్స్ చేసుకోండి స్క్రీన్ని. ఇది నార్త్ పోల్ అనుకోండి, ఇది నార్త్ పోల్ అనుకోండి, ఇది సౌత్ పోల్ అనుకోండి. ఇక్కడ నిలబడి మీరు ఎర్త్ని చూస్తుంటే ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది? మామూలుగా ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది? వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ నార్త్లో ఉంటే ఇది ఏంటి మీకు, ఇది వెస్ట్, ఇది ఈస్ట్ కదా, ఇలా తిరుగుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇలా తిరిగితే క్లాక్ వైజ్, ఇలా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ కదా. సో ఇది యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందని అనిపిస్తుంది అనమాట. బేసిక్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఇది చదవకపోయినా ఇక్కడే మీరు డయాగ్రామ్ వేసుకొని ఇలా యూ కెన్ డూ ఇట్. ది అలక్నందా రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? అలక్నందా రివర్తోనే మనకి గంగా రివర్ ఫామ్ అవుతుంది, ఇజంట్ ఇట్? అలక్నందా ఇలా వస్తే ఈ పక్క నుంచి వేరే రివర్స్ కూడా జాయిన్ అయ్యి ఫస్ట్ పంచప్రయాగ్స్ ఫామ్ చేస్తాయి. ఆ తర్వాత లాస్ట్లో ఫామ్ అయిన దేవప్రయాగ్తో మనకి గంగా రివర్ అనేది ఫామ్ అవుతుంది, ఇజంట్ ఇట్? సో ఫస్ట్ ఈ అలక్నందా రివర్ ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఇస్ అలక్నందా రివర్. బద్రీనాథ్ పీక్ ఉంది కదా, ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇక్కడ సతోపంత్ గ్లేషియర్ నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ ఏం కలుస్తుంది? భాగీరథి రివర్ ఎక్కడి నుంచి వస్తుంది? గంగోత్రి గ్లేషియర్ నుంచి వస్తుంది. దిస్ గంగోత్రి గ్లేషియర్, గౌముఖ్ గంగోత్రి గ్లేషియర్ నుంచి వస్తుందన్నమాట. అండ్ దీంతోపాటు మనం పంచప్రయాగ్స్ చూస్తాం కదా, పంచప్రయాగ్స్లో ధౌలీ గంగా చూడండి. ఇది ధౌలీ గంగా అనుకుంటే అలక్నందాతో కలిస్తే దీన్ని ఏమంటారు? విష్ణుప్రయాగ్ అంటారు. పంచప్రయాగ్స్ అంటారు, అంటే 5 సంగమాలు అనమాట ఇవి. ఇది కాకుండా త్రివేణి సంగమం అని ఉంటుంది. గంగా, యమున, సరస్వతి కలిసే చోటుని పవిత్రంగా చూస్తారు మన కల్చర్ ప్రకారం. దాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. అండ్ అది హోలీ ప్లేస్ కూడా అనమాట. బట్ ఇప్పుడు సరస్వతి రివర్ అనేది అండర్ గ్రౌండ్లో ఇంకిపోయింది అని అంటారు. విష్ణుప్రయాగ్ అయిందా? నెక్స్ట్ నందప్రయాగ్ చూడండి. నందప్రయాగ్ నందాకినితో ఫామ్ అవుతుంది. నందాకిని ప్లస్ అలక్నందా కలిసి ఇక్కడ నందప్రయాగ్ ఫామ్ అవుతుంది. కర్ణప్రయాగ్ ఉంది కదా, కర్ణప్రయాగ్ పిండర్తో ఫామ్ అవుతుంది. పిండారి గ్లేషియర్ నుంచి వస్తుంది. పిండర్ ప్లస్ అలక్నందా కలిస్తే ఏమవుతుంది? కర్ణప్రయాగ్. ఇంకొకటి ఏంటి? మందాకిని
మందాకిని ప్లస్ అలకనంద కలిస్తే రుద్రప్రయాగ్ అవుతుంది. ఇది రుద్రప్రయాగ్. మందాకిని ఎక్కడ వస్తుంది? కేదార్నాథ్. చోరాబారి గ్లేషియర్, ఇది చోరాబారి గ్లేషియర్ నుంచి వస్తుంది. చోరాబారి గ్లేషియర్. కేదార్నాథ్ అనేది పీక్. ఇక్కడ పంచప్రయాగ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. విష్ణుప్రయాగ్ ఒకటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్. ఇక్కడ దేవప్రయాగ్. భాగీరథి ప్లస్ అలకనంద కలిసి దేవప్రయాగ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే రివరే గంగా రివర్ అనమాట. రైట్. ఈ గంగా రివర్కి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి? రామ్ గంగా, గోమతి, గాగ్రా, గండక్, బూరి గండక్, కోసి, మహానంద. అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్కి వస్తే యమున, సన్, పున్పున్, దామోదర్ ఇవన్నీ వస్తాయి అనమాట. అండ్ యమునకు కూడా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అండ్ యమున ఈజ్ ద వాట్? యమున ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండియా ఆల్సో. యమున ఇలా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? యమునోత్రి గ్లేషియర్ నుంచి వస్తుంది. యమునోత్రి గ్లేషియర్ నుంచి వస్తుందన్నమాట. ఎక్కడి నుంచి? బందర్పూచ్ సైడ్ నుంచి యమునోత్రి గ్లేషియర్ నుంచి యమునా రివర్ అనేది వస్తుంది. ఆల్ రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? అలకనంద రివర్ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నారు. దిస్ ఈజ్ అలకనంద ఎక్కడి నుంచి వస్తుంది? బద్రీనాథ్ సతోపంత్ గ్లేషియర్ నుంచి వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్రైమరీ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ద వేరియేషన్ ఆఫ్ ఇన్సోలేషన్ ఆన్ ఎర్త్. ఇన్సోలేషన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎర్త్, దిస్ ఈజ్ సన్. ఈ సన్ ఎమిట్ చేసే రేడియేషన్ ఏదైతే ఉందో, అంటే హీట్ అయినా సన్లైట్ అయినా ఇది మనకి ఇలా ఎర్త్ మీద పడుతుంది కదా, దాన్నే ఇన్సోలేషన్ అంటారు. అండ్ హీట్ అయింది, మళ్ళీ హీట్ రిలీజ్ చేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆబ్జెక్ట్ ఎండలో పెడితే ముందు ఎండకి బాగా హీట్ అవుతుంది. బాలే పెట్టారనుకోండి, హీట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఆ హీట్ అనేది ఉండదు, చల్లగా నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ హీట్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది అనమాట అట్మాస్ఫియర్కి. దాన్నే టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటారు. ఓకే. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఇన్సోలేషన్ ఏదైతే ఉందో, అంటే సన్ నుంచి రిసీవ్ చేసుకుంటాం కదా, ఆ ఇన్సోలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చెయ్యని ఫ్యాక్టర్ అడుగుతున్నారు. ఓకే. ఆప్షన్స్: ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇన్ అన్ ఏరియా. వాటర్ బాడీస్ అంటే రివర్స్ అయినా తీసుకోండి, లేకపోతే లేక్స్, ఓషన్స్, సీస్ ఏవైనా వస్తాయి. ఇవి ఉండడం వల్ల ఇన్సోలేషన్కి ఎఫెక్ట్ అంటున్నారు. హౌ డూ దే ఎఫెక్ట్? బట్ స్టిల్ లెట్స్ హోల్డ్ ఆన్. రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఎస్, ఇట్ విల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఎర్త్ అనేది 23.5 degrees టిల్ట్ అయి ఉంటుంది. సో నార్మల్గా ఉండదు. కాబట్టి ఇది నదర్న్ హెమిస్ఫియర్, ఇది సదర్న్ హెమిస్ఫియర్ అయితే సన్ ఎమిట్ చేసేది ముందు మనకి ఇలా టిల్ట్ ఉండడం వల్ల, ఇది కదా యాక్చువల్ యాక్సెస్, బట్ ఇది ఇలా టిల్ట్ అయి ఉండడం వల్ల ఇటు సైడ్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడికి సన్లైట్ రీచ్ అవ్వదన్నమాట. అంటే సన్ ఇన్సోలేషన్ అనేది దీని మీద పడదు. ఇటు సైడ్ సన్ ఎప్పుడైతే వస్తుందో, అంటే సన్ చేంజ్ అవ్వదు, ఎర్తే రొటేట్ అవుతుంది కదా. ఇదే ఎర్త్ ఇటుపక్క ఉండేటప్పుడు సదర్న్ హెమిస్ఫియర్కి రాదనమాట. అదే ఇటుపక్క వచ్చేటప్పుడు సదర్న్ హెమిస్ఫియర్కి వస్తుంది, నదర్న్ హెమిస్ఫియర్కి రాదు. సో దీని యాక్సెస్ అనేది ఎఫెక్ట్ చేస్తుందా లేదా ఇన్సోలేషన్ని? ఎస్. సో దిస్ ఇస్ నాట్ ద ఆప్షన్. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అట్మాస్ఫియర్, దిస్ విల్ ఆల్సో ఎఫెక్ట్. హౌ అంటే మనకి ఎర్త్కి సన్ పంపించే ఇన్సోలేషన్ కంప్లీట్గా రాదనమాట. మధ్యలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, క్లౌడ్స్ ఉంటాయి. ఓకే. ఈ క్లౌడ్స్ ఉంటాయా, ఈ క్లౌడ్స్కి కూడా రిఫ్లెక్ట్ చేసే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో మనకి 100 units ఆఫ్ ఇన్సోలేషన్ సన్ పంపిస్తోంది అంటే ఎర్త్ దగ్గరికి వచ్చేసరికి 90-80 units మాత్రమే రిసీవ్ అవుతాయి. అంటే ఏదైనా ఫండ్ ఒక 100 crores గ్రాంట్ చేశారనుకోండి, అలా కింద లెవెల్కి వచ్చేసరికి తగ్గిపోతుంది కదా, అలాగే అనమాట. సేమ్ ఇక్కడ కూడా సన్ పంపించేది మొత్తం మధ్యలో వాళ్ళు ట్రాప్ చేసేస్తారు. CO2 ఇవి వదలవన్నమాట. నైట్రస్ ఆక్సైడ్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క డ్యూటీ ఏంటి? హీట్ని ట్రాప్ చేయడం. సో ఇవి హీట్ని ట్రాప్ చేసుకుంటాయి కాబట్టి ఎర్త్ని వార్మ్గా పెడతాయి. ఎర్త్ని మరీ ఎక్కువ వార్మ్గా పెట్టేసి గ్లోబల్ వార్మింగ్ అవుతుందన్నమాట. అందుకే CO2 యూసేజ్ అనేది తగ్గాలని మనం ఎమిషన్ కంట్రోల్ ఇవన్నీ చేస్తున్నాం. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అన్నారు. అంటే ఏంటి? క్లౌడ్స్ ఉండకపోతే క్లియర్ స్కైస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మొత్తం పడవచ్చు కదా, ఇన్సోలేషన్ మొత్తం రిసీవ్ చేసుకోవచ్చు ఎర్త్ అనేది. సో ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద సన్ రేస్. ఇది ఇంకా ఈజీగా అర్థం అవుతుంది చూడండి. ఇది ఎర్త్, ఇది సన్ పంపించేవి మనం డివైడ్ చేసుకుంటాం కదా ఇలా. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ట్రాపికల్ రీజియన్. ఇలా పడేవి వర్టికల్ రేస్ అంటామా లేదా? వర్టికల్ రేస్ స్ట్రైట్గా పడతాయి ట్రాపికల్ రీజియన్లో. ఇలా ఎంత దూరం పడుతుంది? దీనికంటే ఇంత తేడా ఉంటుంది కదా, ఇంక్లినేషన్ అనేది తేడా ఉంటుంది. సో అందుకే ఇక్కడ తక్కువ హీట్ రిసీవ్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ టెంపరేట్ రీజియన్స్, ఫ్రిజిడ్ జోన్స్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఇన్సోలేషన్ తక్కువగా ఉంటుంది. సన్ ఎమిట్ చేసే హీట్ అనేది తక్కువ రిసీవ్ చేసుకుంటుంది ఆల్టిట్యూడ్స్ పెరిగే కొద్దీ.
దట్ ఈస్ వై ట్రాపికల్ రీజియన్లో మాత్రం వర్టికల్గా పడతాయి కాబట్టి హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై రెయిన్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ది ఓన్లీ థింగ్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ ఈస్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ బాడీస్. ఎర్త్లో రివర్స్ ఉంటే ఏంటి, లేక్స్ ఉంటే ఏంటి, ఇవి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సన్లైట్ ఆపకుండా రాకుండా కానీ లేకపోతే ఎక్కువ రావడానికి కానీ ఎఫెక్ట్ చేయదన్నమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ నారోవర్ కంపేర్డ్ టు ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అని అడిగారు. వై? ముందు కోస్టల్ ప్లెయిన్స్ వేసుకుందాం. కోస్టల్ ప్లెయిన్స్ ఇక్కడ చూస్తాం కదా కోస్టల్ రీజియన్స్లో, అండ్ ఇక్కడ కూడా ఓకే. అండ్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి నారోగానే ఉంటాయి, విచ్ ఈస్ ట్రూ. అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి దీంతో కంపేర్ చేస్తే బ్రాడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఎందుకు నారోగా ఉంటాయని అడుగుతున్నారు. దే రిసీవ్ లెస్ రెయిన్ఫాల్. తక్కువ వర్షం పడడం వల్ల నారోగా అయిపోతాయా? లేదు కదా. సో దిస్ ఈజ్ రాంగ్. దే ఆర్ లెస్ పాపులేటెడ్. జనాలు తక్కువ ఉండడం వల్ల ప్లెయిన్స్ అనేవి నారో అయిపోయాయి అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో మీనింగ్లెస్. దే ఆర్ ఓల్డర్ ఇన్ ఫార్మేషన్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ చూడండి, దే ఆర్ బార్డెడ్ బై వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఘాట్స్ ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్. సో అవి ఎలా స్ప్రెడ్ అవ్వగలవు? ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి లేదు కదా. సో దిస్ ఈస్ ద సూటబుల్ ఆప్షన్. దే ఆర్ బార్డర్డ్ బై ద వెస్టర్న్ ఘాట్స్. నేమ్ ద స్టేట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లిగ్నైట్ కోల్. లిగ్నైట్ కోల్ ప్రొడ్యూస్ చేసేది ఎక్కువ ఏ స్టేట్లో అడుగుతున్నారు? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ అండ్ తమిళనాడు. ఇక్కడ లిగ్నైట్ కోల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది తమిళనాడు అనమాట. నెయ్విలీలో చూస్తాం ఇది. నెయ్విలి అండ్ మన్నార్గుడి కూడా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. స్టాటిక్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. స్టేట్మెంట్స్ చూడండి. బర్త్ రేట్ మెజర్స్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ 1000 పీపుల్ యాన్యువలీ. కరెక్టే కదా. పుల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్. పుల్ ఫ్యాక్టర్స్ అంటున్నారు అంటే పుల్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి. ఎలాంటివి? దట్ వుడ్ అట్రాక్ట్ పీపుల్ టు న్యూ రీజియన్స్. కరెక్టే. డెత్ రేట్ ఈస్ ఆల్వేస్ హయ్యర్ దెన్ బర్త్ రేట్. వీ గాట్ ద కీవర్డ్. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇది. ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్ అని చెప్పుకోవచ్చు. డెత్ రేట్ ఎప్పుడూ హైగానే ఉంటుంది అంటున్నారు. ఏదైనా ఒక్క ఇయర్లో ఒకవేళ లోవర్ ఉంటే మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ పెరిగి మన కంట్రీ వదిలేసేయండి. అట్లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఒకవేళ 1 year అయినా డెత్ రేట్ తక్కువ ఉండి బర్త్ రేట్ కంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది కదా. సో ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనమాట. ఇలా అయ్యే ఛాన్సే లేదు అని చెప్తున్నారు. సో ఆల్వేస్ హైగానే ఉంటుందా అంటే లేదు, ఆల్వేస్ హైగానే ఉండదు అనమాట. ఒకవేళ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయితే మనం ఆన్సర్ చేయొచ్చేమో. చూడండి, ఇది రాదు. థర్డ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇది రాదు. ఒక స్టేట్మెంట్ లేదు కాబట్టి అన్నీ కరెక్ట్ అవ్వవు కదా. ఇది కూడా రాదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఆన్సర్ చేయొచ్చు కదా. ఎస్ వీ క్యాన్. పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇట్ విల్ ఇంక్లూడ్ సివిల్ అన్రెస్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ జాబ్స్. ఎస్, జాబ్స్ లేవు కాబట్టి మైగ్రేట్ అవుతారు. పుష్ ఫ్యాక్టర్స్ అవుతాయి అవి. Which layer of the Earth's atmosphere is primarily responsible for absorbing ultraviolet radiation from the sun? UV rays అబ్జర్బ్ చేసేది ఏంటి? మనకి యూవీ రేస్ నుంచి కాపాడుకోవడానికే ఓజోన్ ఉంది. ఈ ఓజోన్ని కాపాడడానికే వియన్నా కన్వెన్షన్ ఉంది. వియన్నా కన్వెన్షన్ 1985. సో స్ట్రాటోస్ఫియర్లోనే కదా ఉంటుంది ఓజోన్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థెర్మోస్ఫియర్లో కూడా మనం యూవీ రేస్ రిసీవ్ చేసుకుంటాం. యూవీ రేస్ అండ్ ఎక్స్ రేస్ రిసీవ్ చేసుకుంటాం. థెర్మోస్ఫియర్లో కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. యూవీ రేస్ అండ్ ఎక్స్ రేస్ కూడా రిసీవ్ చేసుకుంటాం. అండ్ ట్రోపోస్ఫియర్లో వెదర్ ఫినామినా జరుగుతుంది, రైట్. వెదర్ ఫినామినా అంటే మనకి ఇప్పుడు జరిగే రెయిన్ఫాల్ అయినా ఇవన్నీ జరిగేది ట్రోపోస్ఫియర్లోనే అనమాట. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? రామేశ్వరం, గ్రేట్ నికోబార్ ఐలాండ్, శ్రీహరికోట, మజులీ. శ్రీహరికోట అనేది ఐలాండా? కాదు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? యాక్చువల్లీ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ ఇండియా. మజులీ అనేది ఏంటి? రివరిన్ ఐలాండ్, లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్. ఎక్కడుంది ఇది? అస్సాంలో. అస్సాం. అండ్ ఏ రివర్ మీద? బ్రహ్మపుత్ర రివర్ మీద. అస్సాం అంటేనే అక్కడ మేజర్ రివర్ గుర్తొచ్చేయాలి. ఓకే, బ్రహ్మపుత్ర రివర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ మజులీ కాదు. ఆన్సర్ ఏంటి? గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఇండియా. విచ్ ఇండియన్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద మోస్ట్ షెడ్యూల్డ్ కాస్ట్? ఆన్సర్ ఏంటి? ఢిల్లీ అనమాట. ఢిల్లీలో వి అబ్జర్వ్ మోర్ షెడ్యూల్డ్ కాస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాట్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఇంతకుముందే చూసాం కదా మనం ఇక్కడ మేవార్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, బుందేల్ఖండ్, బఘేల్ఖండ్, చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని చూసాం. అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్లో మనం చూసేది షిలాంగ్ ప్లాట్యూ అని చూసాం కదా. షిలాంగ్ ప్లాట్యూ ఈజ్ ద ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్యాటర్న్లో ఎక్కువ క్వశ్చన్స్. సెంట్రల్ హైలాండ్స్ మీద ఒక 2 questions చూసాం. బట్ కోస్టల్ ప్లెయిన్స్ గురించి చూడండి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో జాగ్రఫీ, బేసిక్ ఫిజికల్ ఫీచర్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారని అనుకోవచ్చు. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ యొక్క బేసిక్ ఫీచర్. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అంటే వెస్ట్ సైడ్ ఇక్కడ ఉండే బేసిక్ ఫీచర్ ఏంటి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయా? నో. ఈ కోస్టల్ రీజియన్స్లో అబ్జర్వ్ చేస్తాం, ముఖ్యంగా ఈ ఏరియాస్లో అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి డెల్టా రీజన్, సుందర్బన్ డెల్టా ఉంది కదా, అక్కడ అబ్జర్వ్ చేస్తాం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. దీనికోసం ఒక స్కీమ్ కూడా ఉంది. ఏంటి చెప్పండి? మిష్టీ స్కీమ్. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్
ఫర్ షోర్ హ్యాబిటెట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్కీమ్. ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూస్లో చాలాసార్లు అడిగారు ఇది. చాలాసార్లు అంటే 2 times అడిగారు, విచ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు రీడ్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయా ఇక్కడ? నో. కోస్టల్ రీజన్స్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తాం కానీ బట్ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్లో అబ్జర్వ్ చేయం. హై రెయిన్ఫాల్ అంటున్నారు. హై రెయిన్ఫాల్, ఫస్ట్ రెయిన్ఫాల్ అయితే అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ మనకి ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ జరుగుతుంది కదా. ఫస్ట్ మనకి మలబార్ కోస్ట్ని హిట్ అయ్యి కేరళలోనే ఎక్కువ వర్షం పడుతుంది. బట్ హై రెయిన్ఫాల్ అంటే మనం మౌసిండ్రమ్లో చూస్తాం కదా, ఇజంట్ ఇట్? లార్జ్ డెల్టాస్ ఎక్కడ మనకి ఇటు సైడ్ కదా డెల్టాస్ అన్ని ఫామ్ అయ్యేది. ఇక్కడేమో సుందర్బన్ డెల్టా, ఇక్కడ గోదావరి కృష్ణా డెల్టా, కావేరీ డెల్టా, ఈ మహానది డెల్టా అన్ని రైట్ సైడ్ చూస్తాం అనమాట డెల్టాస్ అన్ని. లెఫ్ట్ సైడ్ ఏం చూస్తాం? ఎస్చురీస్ అన్ని లెఫ్ట్ సైడ్ చూస్తాం అనమాట. సో ఇది కూడా రాంగ్. లగూన్స్ అండ్ బ్యాక్ వాటర్స్ చూస్తాం. దిస్ ఈస్ కరెక్ట్ గైస్. అందుకే మనం కేరళలో కూడా చూడండి ఎక్కువ లగూన్స్ అండ్ బ్యాక్ వాటర్స్ చూస్తూ ఉంటాం. కేరళలో లాంగెస్ట్ లేక్ ఇది వెంబనాడ్ లేక్. దీంతోపాటు ఇంకేమున్నాయి? అష్టముడి, శాస్తం కొట్ట. ఓకే. Consider the following statements regarding the Gagra river system. Gagra is the left bank tributary of Ganga river. ఇంతకు ముందే చూసాం కదా, గంగా రివర్కి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అనమాట. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద మోప్చా చుంగో గ్లేషియర్ ఇన్ ద హిమాలయాస్. దిస్ ఈస్ ట్రూ. దీని ఆరిజిన్ ఇది. ఇట్ ఫార్మ్స్ అ డీప్ గార్జ్ అట్ షీషా పానీ బిఫోర్ ఎంటరింగ్ ద ప్లేన్స్. ఇది కూడా కరెక్టే. ఇట్ మర్జెస్ విత్ ద గంగా అట్ అలహాబాద్ ఆఫ్టర్ రిసీవింగ్ ద శారదా రివర్. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఇది గంగాతో మర్జ్ అవుతుంది బట్ ఎక్కడ? ఛాప్రాలో. ఓకే. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఇది తెలియకపోతే ఈ క్వశ్చన్ అనేది కొంచెం మోడరేట్ టు టఫ్ అనే చెప్పచ్చు. బట్ ఒకవేళ తెలిస్తే ఈజీ ఓన్లీ. నౌ దిస్ ఈస్ టఫ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ లింక్స్ కరెంట్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్? సో ఆల్రెడీ చేస్తున్న కన్జర్వేటివ్ మెజర్స్ గురించి అడుగుతున్నారు. ఇది స్టడీ చేస్తుంటే యూ కెన్ ఆన్సర్. కన్జర్వేషన్ ఇనిషియేటివ్ ఫర్ వాట్? ఫర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ విత్ ఇట్స్ జాగ్రఫికల్ లొకేషన్. యాక్చువల్లీ ఇవి ఎక్కడ ఉంటాయి? మనం రాజస్థాన్లో చూస్తాం అండ్ పార్ట్స్ ఆఫ్ అదర్ నైబరింగ్ స్టేట్స్లో కూడా చూస్తాం, గుజరాత్ అక్కడ. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? మహారాష్ట్ర అని ఇచ్చారు. ఇది రాంగ్ అనమాట. కళ్యాణ్ శాంక్చురీ ఇన్ కర్ణాటక ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ ఇండియాస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ టుక్ ప్లేస్ ఇన్ ద నేషనల్ బ్రీడింగ్ సెంటర్ ఇన్ జైసల్మీర్, రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. బ్రీడింగ్ సెంటర్ వాజ్ సెటప్ ఇన్ కచ్, గుజరాత్ ఫర్ డెజర్ట్ క్లైమేట్ అడాప్టేషన్ కూడా రాంగే. అండ్ నేను ఇంకొక లీస్ట్ ప్రిఫరబుల్ ట్రిక్ ఏంటంటే కొంచెం లాంగ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. 2 lines అని కాదు, బట్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా అది ఇంపార్టెంటే కదా, అలా కూడా అడుగుండొచ్చు అని ఫైన్ చేయొచ్చు. అండ్ లాంగెస్ట్ ఆప్షన్ కూడా కాబట్టి యూ కెన్ కన్సిడర్. Which Indian state has the highest proportion of its workforce population engaged in agriculture? అగ్రికల్చర్ జరగాలంటే ఎక్కడ జరగాలి? నార్థన్ ప్లెయిన్స్లోనే జరగాలి. బికాస్ ఆఫ్ ద ఇండస్, బ్రహ్మపుత్ర అండ్ గంగా రివర్స్. ఈ రివర్స్ ఫ్లో అవ్వుకుంటూ తీసుకొస్తాయి అనమాట. మనకి హిమాలయాస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఏం తీసుకొస్తాయి? మినరల్స్ని డిపాజిట్ చేయడం వల్ల ప్లెయిన్స్ అనేవి ఫుల్ ఫర్టైల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అల్యూవియల్ సాయిల్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాం? యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, ఈ అన్ని రీజన్స్లో చూస్తామన్నమాట మనం. సో అందుకే రాజస్థాన్ అయితే డెఫినెట్లీ అవ్వదు, అగ్రికల్చర్ అని ఇచ్చారు. కామన్ సెన్స్తో ఎలిమినేట్ చేయండి. పంజాబ్ కూడా కాదు. ఇక్కడ కాంపిటీషన్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లోనే అనమాట. అండ్ ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ సెన్స్ 2011? యూనియన్ టెరిటరీ అని అడిగారు కదా, కాబట్టి ఢిల్లీ మన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కదా. అండ్ ఇక్కడ ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ అండ్ జాబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పాపులేషన్ డెన్సిటీ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. ఎంత? 11,320. అదే స్టేట్స్లో అయితే పాపులేషన్ డెన్సిటీ బీహార్లో ఎక్కువ ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకున్నాం? 1106 అనమాట. 116 ఇవ్వాలి, బట్ లిటరసీలో లో కదా బీహార్, సో 10 రూపీస్ తక్కువ ఇస్తుంది అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. 1106 ఇస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ బీహార్. ఇది ఏంటి? హైగా ఉంటుంది. లోయెస్ట్ ఏది స్టేట్? అరుణాచల్ ప్రదేశ్ పాపులేషన్ డెన్సిటీలో అనమాట. జస్ట్ హౌ మచ్? 17 మాత్రమే. కొండ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడరు కదా, సో 17 people per square kilometer అనమాట. ఇక్కడ ఆన్సర్ అయితే ఢిల్లీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫార్మ్స్ అ డెల్టా అలాంగ్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్? డెల్టా అంటున్నారు. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో ఏది ఫామ్ చేస్తుందని అడుగుతున్నారు. ఇక్కడ ఈస్ట్ ఫ్లోయింగ్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి ఈజీగా మనం చూడొచ్చు. గోదావరి
తెలుగు స్టేట్స్కి ఇది లైఫ్ లైన్ లాంటిది గోదావరి. గోదావరి పుష్కరాలు కూడా జరుగుతుంటాయి కదా. గోదావరి రివర్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో అంతర్వేదిలో ఎండ్ అవుతుంది. సో ఆరిజిన్ ఎక్కడ చూస్తామంటే మహారాష్ట్రలో చూస్తాం. మహారాష్ట్ర త్రింబకేశ్వర్లో చూస్తాం. అండ్ నాసిక్ డిస్టిక్ అనమాట, అక్కడ నుంచి ఆరిజిన్ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ కదా, ఈస్ట్ సైడ్కి ఫ్లో అవుతుంది. అండ్ మిగతావన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. మనం ఏం చూసాం ఇందాక, డెల్టాస్ అనేవి ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్లోనే ఫామ్ అవుతాయి. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్లో లగూన్స్ అండ్ బ్యాక్ వాటర్స్ క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి గోదావరి అనమాట. అండ్ ఇవేంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్? నర్మదా, తాపీ, మాహి. నర్మదా అమర్కంటక్ ప్లాట్యూ ఆరిజిన్ అనమాట, అమర్కంటక్ ప్లాట్యూ. అండ్ తాపీ, మాహి ఎలా ట్రావెల్ చేస్తాయి? మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్కి వచ్చి ఎండ్ అయిపోతాయి అనమాట. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ ఎక్కడ కలుస్తాయి? అరేబియన్ సీలో. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మ్యాక్సిమం బే ఆఫ్ బెంగాల్లో. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోండి సమాంతాతో. ఎల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సా అంటే సాబర్మతి, సాబర్మతి. ఎం అంటే మా అంటే మాహి. తాపీ, తాపీ ఆర్ తాప్తి. ఎల్ అంటే లూనీ రివర్. ఓకే, ఇవన్నీ ఏంటి? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. విచ్ ఆఫ్ దీస్ రివర్స్ డస్ నాట్ ఆరిజినేట్ ఇన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా? పెనిన్సులర్ ప్లాట్యూలో ఇది డెక్కన్ ప్లాట్యూ కదా. పెనిన్సులర్ ప్లాట్యూలో ఫ్లో అయ్యే రివర్స్ ఏవి? గోదావరి ఫ్లో అవుతుంది, కృష్ణ ఫ్లో అవుతుంది, కావేరీ ఫ్లో అవుతుంది, మహానది ఫ్లో అవుతుంది. ఇవి కాకుండా హిమాలయన్ సిస్టమ్ ఉంది కదా, హిమాలయన్లో మనం గంగా చూస్తాం, బ్రహ్మపుత్ర, ఇండస్. ఇక్కడ ఏమడిగారు? గోదావరి, పెనిన్సులర్ ప్లాట్యూ. వీళ్ళు ఏమడిగారు? నాట్ గంగా హిమాలయన్ రివర్ సిస్టంలో వస్తుంది అనమాట. కృష్ణ, కావేరీ మనం ఇక్కడే చూస్తాం పెనిన్సులర్ ప్లాట్యూలో. సో ఆన్సర్ ఏంటి? గంగా అనమాట. రివర్స్ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి కదా, అబ్జర్వ్ చేయండి. రివర్స్ మీద వచ్చాయి, కోస్టల్ ప్లెయిన్స్ మీద కూడా వచ్చాయి. కోస్టల్ ప్లెయిన్స్, ల్యాండ్ ఫార్మ్స్. వాట్ షేప్ డస్ అ పాపులేషన్ పిరమిడ్ టేక్ ఫర్ అ ర్యాపిడ్లీ గ్రోయింగ్ పాపులేషన్? ర్యాపిడ్లీ గ్రోయింగ్ పాపులేషన్ ఒకటి అర్థం చేసుకోండి. పాపులేషన్ గ్రో అవుతున్నారంటే బర్త్ రేట్ హై ఉండాలి, అంటే నెక్స్ట్ యంగర్ జనరేషన్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ ఉంటుందన్నమాట. ఇక్కడేమో ఎల్డర్ పాపులేషన్ ఉంటారు అండ్ పుట్టే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చిన్నపిల్లలు వీళ్ళకంటే చిన్నపిల్లలు, వీళ్ళకంటే చిన్నపిల్లలు అనమాట. సో ఈ లాస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళు యంగర్ పాపులేషన్ అన్నట్టు, ఎందుకంటే ఇది గ్రోయింగ్ ఫేజ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ గ్రోయింగ్. ఇన్వర్టెడ్ ట్రయాంగులర్ షేప్ అంటే ఏంటి? ఇన్వర్టెడ్ అంటే ఇక్కడ ఎల్డర్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారని, సో బర్త్ రేట్ రాను తగ్గుతుంది, లేకపోతే ఫర్టిలిటీ తక్కువ ఉండడం వల్ల యంగర్ పాపులేషన్ అనే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో పాపులేషన్ డిక్రీజ్ అన్నట్టు అర్థం. ఇది ఇక్కడ ఏమడిగారు? గ్రోయింగ్ పాపులేషన్. ట్రయాంగులర్ షేప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సర్కులర్ షేప్ అనేది అసలు లేదు పాపులేషన్కి, ఈ సింబలే యూజ్ చేయమన్నమాట. రెక్టాంగులర్ షేప్ అంటే స్టేబుల్ అని అనుకోవచ్చు, బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి రెక్టాంగులర్ షేప్ అంటే స్టేబుల్ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అని అడిగారు కాబట్టి ఎల్డర్ పాపులేషన్ కంటే యంగర్ పాపులేషన్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ట్రయాంగులర్ షేప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ వర్టికల్ హీటింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ అడ్వెక్షన్. ఇక్కడ మనం హీట్ ట్రాన్స్ఫర్ గురించి చూస్తున్నాం. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ హారిజాంటల్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ కన్వెక్షన్. రివర్స్ ఇచ్చారు కదా. లూ విండ్స్ ఇన్ నార్థన్ ఇండియా డ్యూరింగ్ సమ్మర్ ఆర్ కాస్డ్ బై అడ్వెక్షన్. ఫస్ట్ నుంచి చూద్దాం రండి. మనకి వి హ్యావ్ కన్వెక్షన్, అడ్వెక్షన్. హీట్ ట్రాన్స్ఫర్ కోసం కన్వెక్షన్ అంటే ఏంటి? వార్మ్ ఎయిర్ రైజెస్. దిస్ ఇస్ వార్మ్ ఎయిర్ ఎక్కడైనా ఉందనుకోండి సైలెంట్గా ఉండదన్నమాట, దానికి అర్జెంట్గా పైకి వెళ్ళిపోవాలి. సో అర్జెంట్గా ఇలా వార్మ్ ఎయిర్ రైజ్ అవ్వడాన్ని కన్వెక్షన్ అంటారు. ఎలా రైజ్ అయింది? వర్టికల్గా రైజ్ అయింది. అడ్వెక్షన్ అంటే హారిజాంటల్గా వెళ్ళడం అనమాట. సో హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ద విండ్, హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ అడ్వెక్షన్. సో అడ్వెక్షన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? అడ్డంగా అని గుర్తుపెట్టుకోండి, అడ్డంగా వెళ్ళాలన్నమాట. సో అడ్డంగా నుంచి అడ్వెక్షన్. సో ఇది హారిజాంటల్గా జరుగుతుంది. అడ్వెక్షన్ అనేది హారిజాంటల్గా జరగాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? వర్టికల్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ కదా. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. హారిజాంటల్ అనేది అడ్వెక్షన్లో జరగాలి, ఇక్కడ వర్టికల్గా జరగాలి కన్వెక్షన్. సో ఇది కూడా రాంగ్. 1-2 స్టేట్మెంట్స్ అనేవి రాంగ్. వీళ్ళు ఇక్కడ కరెక్ట్ అని అడిగారు. 1-2 రాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. థర్డ్ ఏంటి? లూ విన్స్ ఇన్ నార్థన్ ఇండియా. లూ విన్స్ మనకి డ్రై హాట్ సీజన్లో వస్తాయన్నమాట. ఎక్కడ చూస్తాం? రాజస్థాన్లో చూస్తాం. ఈ రాజస్థాన్లో ఇలా ఇలా వెళ్తాయన్నమాట. దే ఆర్ కాస్డ్ బై అడ్వెక్షన్ ఓన్లీ అండ్ దిస్ ఈస్ కరెక్ట్. అందుకే థ్యాంక్ గాడ్ దేర్ ఆర్ అరావలీస్ బ్యారియర్లా కూడా వర్క్ చేస్తాయి అనమాట. ఎందుకంటే అవి ఇలాగే ఉంటాయి. ఇది రాజస్థాన్ ఏరియా అనుకోండి, ఇది డెజర్ట్ ఇక్కడ ఉంటుంది. ఇటు సైడ్ ఈస్టర్న్ పార్ట్లో వర్షాలు బాగానే పడతాయి, వెస్టర్న్ సైడ్లో సరిగ్గా పడవన్నమాట. ఈవెన్ మనకి అరేబియన్ సైడ్ బ్రాంచ్ ఉంటుంది కదా, డివైడ్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఒకటి, అరేబియన్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. మాన్సూన్లో డివైడ్ అవుతాయి. అలా డివైడ్ అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసరికి మాయిశ్చర్ మొత్తం ఆగిపోతుంది అండ్
ఇక్కడ ప్యారలల్గా వెళ్తాయి కాబట్టి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ జరగడానికి కూడా అవకాశం లేదనమాట. అందుకే థార్ డెజర్ట్ లానే ఉండిపోయింది. యారిడ్ కండిషన్స్ ఉంటాయి ఎక్కువ. సో ఇక్కడ ఆరావలీస్ కానీ లేకపోయింటే మనకి నార్దర్న్ ప్లెయిన్స్ ఉన్నా సరే ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవన్నీ డెజర్ట్ ఏరియాస్గా మారిపోయేవి, రైట్. సో ఇక్కడ అడ్వెక్షన్ అనమాట, అడ్వెక్షనే జరుగుతుంది, డ్యూరింగ్ సమ్మర్ జరుగుతుంది. సో స్టేట్మెంట్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఇండియన్ పోర్ట్ దట్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐరన్ ఓర్. యాక్చువల్లీ మనం ఐరన్ రిజర్వ్స్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? కర్ణాటకలో అబ్జర్వ్ చేస్తాం. అండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ దిస్ ఐరన్ ఓర్ అని అడుగుతున్నారు. ఇక్కడ మర్ముగావ్ పోర్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, రిమెంబర్. అండ్ విత్ దిస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ ఆల్ ద జాగ్రఫీ క్వశ్చన్స్ దట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్స్ స్టెనో పేపర్. సో అర్థమైంది కదా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీరు ఇప్పుడు? అనలైజ్ చేయండి. ఆల్రెడీ యూ హ్యావ్ అనలైజ్డ్. సో వాట్ అవుట్కమ్ డిడ్ యూ గెట్? కోస్టల్ ప్లెయిన్స్ వెరీ ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ గురించి చదువుకోండి ఒకసారి. కోస్టల్ ప్లెయిన్స్ గురించి స్టడీ చేయండి. ఇక్కడే మనకి డెల్టాస్, హిస్టరీస్ అన్నీ కవర్ అయిపోవాలన్నమాట. రివర్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి ఎక్కువ. స్టాటిక్కే ఉంటున్నాయి, సింపులే ఉంటున్నాయి, బట్ చూసుకోండి. పోర్ట్స్ కూడా చూసుకోండి. అండ్ మినరల్స్ ఆల్సో ఫిజికల్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ ఫీచర్స్ అలాంగ్ విత్ ల్యాండ్ ఫార్మ్స్. These are the topics that you have to concentrate more, that you should focus more, right? I hope you got good insights from these PYQs, and thank you so much for being very patient. PPT Ed Matters Telegram channel lo add chestanu, right? Thank you so much once again, and we'll conclude our session here.